నమ్ముచున్నాం ప్రభా. నాన్న, కొన్ని సంఘాల్లో ఈరోజు భస్మ బుధవారం అని నీ యొక్క శిలువ సన్నిధిలోకి ప్రయాణాన్ని మొదలుపెట్టి ధ్యానాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రభా, నీ వాక్యం నుంచి మా అందరితో మాట్లాడమని ఆశతో వచ్చి కూర్చున్నాం ప్రభా. రాత్రి అయింది, మమ్మల్ని తృప్తిపరచమని యేసే నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మీలో కొంతమంది ఈరోజు భస్మ బుధవారం అని ఆచరిస్తారు. యేసు ప్రభు వారి యొక్క శిలువ ధ్యానాలు మొదలవుతూ ఉంటాయి ఒక 40 రోజులు. ఆ నేపథ్యంలో ఉన్నాం కాబట్టి అదే విధమైనటువంటి వర్తమానం వింటే బాగుంటుందని నాకు అనిపించింది. ప్రజల మధ్యన ఉన్నటువంటి ఆ భావం నుంచి పక్కకి వెళ్ళిపోకుండా ఉంటే బాగుంటుందని కొన్ని ప్రశ్నలు లేవనెత్తి ఆ ప్రశ్నలకు జవాబుని వాక్యంలో చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా అన్ని చోట్ల ఒకే విధమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. ఏంటి అవనంటే, యేసుక్రీస్తు దేవుడా? ఆయన దేవుడైతే నా కోసం ఏం చేశాడు? ఆయన దేవుడు అని నేను నమ్మాలంటే జబ్బులు పోవాల్సిందేనా? నేను చేసినటువంటి ప్రార్థనలకి జవాబులు దొరికితే సరిపోద్దా? అవి వేరే చోట కూడా దొరుకుతున్నాయి నాకు. వేరే వాళ్ళు పూజలు చేస్తే కూడా జబ్బులు పోతున్నాయి. మరి అలాంటప్పుడు యేసు ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటి? ఎందుకని మీరు యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని ఎందుకు చెప్తున్నారు? మా దేవుళ్ళో మీ దేవుడిని కూడా కలుపుకుంటే సరిపోదా? ఆయన ప్రత్యేకత ఏంటి? నేను ఎందుకు ఆయన్ని దేవుడని చూడాలి? ఇలాంటి ప్రశ్నలు కొన్నిసార్లు వేరే వాళ్ళు అడుగుతారు, లేదా మీకే రావచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా జవాబు కావాలి. యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఆయన విలక్షణ వ్యక్తి. ఆయన లాంటోడు ఇంకొకళ్ళు లేడు అని చెప్తున్నారే, ఎందుకు చెప్తున్నారు అలాగా? ఆయన ప్రత్యేకత ఏంటి అనే దాన్ని ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాకున్నటువంటి ఒక చిన్న మైక్ ఏం అవసరం లేదు, నేనే చదువుతాను బైబిల్. మైక్ ఏం అవసరం లేదు, బైబిల్ నేనే చదువుతాను. థ్యాంక్ యూ. రైట్. నా చిన్న అనుభవాన్ని ఒక దాన్ని ఆధారం చేసుకొని నేను వాక్యంలోకి వెళ్తాను. 1985 సంవత్సరంలో జరిగిన విషయం. నేను దానికి కొన్ని నెలల ముందే యేసు ప్రభుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను. అంటే ఏంటి అని మీరు అడగవచ్చు. దాన్ని నేను చివరిలో చెప్తాను ఖచ్చితంగా. అయితే నేను యేసు ప్రభుని విశ్వసించడం మొదలుపెట్టాను. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అయిపోయింది. మాది ఏలూరు. ఓ రోజు పొద్దున్న 85 సంవత్సరంలో జనవరి మాసంలో నోట్లో బ్రష్ పెట్టుకొని ఇంట్లోంచి బయటకు వచ్చాను. మా ఇంటి కాంపౌండ్ వాల్కి ఒక పోస్టర్ తగిలిచ్చారు. అప్పట్లో ఎక్కడ పడితే అక్కడ ఇంత పెద్ద మీటింగులు జరిగాయి కావు. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ అలాగా కొన్ని ప్లేసుల్లోనే మీటింగులు జరిగాయి, క్రైస్తవ మీటింగ్. కాబట్టి మా ఇంటి గోడకి ఒక వాల్ పోస్టర్ తగిలిచ్చారు. పోస్టర్ చూసా, అది క్రైస్తవ మహాసభలో విజయవాడలో అన్నారు. ఏలూరు నుంచి 67 కిలోమీటర్లు. ఆ మహాసభలో పోస్టర్ చూశాను. ఆ పోస్టర్లో రెండో వర్తమానికుడు ఫోటో చూసి కింద పేరు చూసి ఈయన ఏం మాట్లాడుతా వినాలి అనే ఆశ కలిగింది. సరే, 3వ రోజున నేను వాక్యం వినటానికని ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళాను. సాయంత్రం చాలా పెద్ద క్రౌడ్. దీనికి ఒక 4-5 ఇంతలు ఉన్నారు. ఆ రోజు సుమారు 80-90 వేల మంది ఉన్నారని వాళ్ళు చెప్పారు. కృష్ణానది తీరాన జరుగుతుంది ఆ మీటింగ్. సో ఆ మీటింగ్కి వెళ్ళాను. ఆయన మాట్లాడుతున్నాడు స్టేజ్ మీద. అప్పట్లో LED స్క్రీన్స్ లేవు, టెలివిజన్స్ కూడా లేవు. కాబట్టి మనిషిని మామూలుగా చూడాల్సిందే. దూరం నుంచి ఏం కనబడట్లేదు. ఆయన చాలా బాధ అనిపించింది. ఆయన స్వరం అయితే విన్నాను, కానీ దగ్గర నుంచి చూడాలనుకున్నాను. చివరిలో ఒక అనౌన్స్మెంట్ చేశారు.
రేపు యూత్ మీటింగ్ ఉంటుంది పలానా చర్చ్లోని. నేను అనుకున్నాను ముందే వెళ్ళిపోయి ఫ్రంట్ కూర్చోవాలి అనేసి. వెళ్ళి ఫ్రంట్ కూర్చున్నాను. సెకండ్ రోలో సీట్ దొరికింది, కూర్చున్నాను. ఆయన వచ్చి మాట్లాడాడు. చాలా దగ్గర నుంచి ఆయన మాట విన్నాను. అయిపోయింది ప్రసంగం. ఆయన ఒక చిన్న టేబుల్ పెట్టుకున్నాడు. ఆ టేబుల్ మీద ఒక సూట్ కేసు పెట్టుకున్నాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత సర్దుకుంటున్నాడు. ఆయన సర్దుకుంటుంటే నేను స్టేజ్ దాకా వెళ్ళిపోయి దగ్గర నుంచి ఆయన చూస్తున్నాను. అయితే ఆయన టేబుల్ మీద ఒక రాయి పెట్టాడు. రాయి స్టోన్. మీరు అనుకోవచ్చు ఆయన రాయి ఎందుకు తెచ్చాడు, ఆయన స్టేజ్ మీద ఎందుకు పెట్టాడు. వినండి, పెట్టాడు ఆయన రాయి. నేను ఆ రాయిని తాకి ఇలా అని వాసన చూశాను. మీకు అనుమానం రావచ్చు, చెప్తాను ఎందుకు అలాగే. ఆయన చేశాడు. ఆ తర్వాత ఆయన నా ఇంకా చూసి హే కమ్ హియర్ అని అన్నాడు. అలాంటి వ్యక్తి, నాకు ఇష్టమైన వ్యక్తి నన్ను కమ్ హియర్ అని అంటే ఎలా ఉండదో ఆలోచించండి. నేను చాలా ఆసక్తితో పైకి వెళ్ళిపోయాను. ఇంతకీ ఆయన ఎవరు అని అంటే ఆయన పేరు జేమ్స్ ఇర్విన్. చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా జీప్ నడిపించినటువంటి వ్యక్తి. నేను తాకినటువంటి రాయి చంద్రుడి మీద నుంచి తీసుకొచ్చానని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ రాయిని తాకితే చంద్రుడిని తాకిన ఫీలింగ్ నాది. అందుకనే నేను చాలా హుషారుగా ఆయన దగ్గరికి వెళ్తే నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు చెప్పాను, ఎడ్వర్డ్ విలియం అని. ఆయన అన్నాడు ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు అన్నాడు. సార్ మీరు చంద్రుడి మీదకి వెళ్ళొచ్చారు, మీతో మాట్లాడుతున్నాను, నేను ఎక్సైట్ అవ్వక ఏమవుతుంది సార్ అని అన్నట్లు జవాబు చెప్పాను. ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నా. ఆ తర్వాత ఆయన అడిగాడు ఎవరెస్ట్ శిఖరం మొట్టమొదటి ఎవరు ఎక్కారో తెలుసా అన్నాడు. తెలుసు సార్, టెన్జింగ్ నార్వే అని అన్నా. గుడ్. ఆ తర్వాత ఎంతమంది ఎక్కారో తెలుసా అన్నాడు. తెలుసు సార్ అన్నాడు. సంవత్సరానికి 500-600 మంది ఎక్కుతారు తెలుసా అన్నాడు. అంటే అవునా సార్ అన్నా. ఎవరికి లెక్క ఉండదు, కరెక్టే. నేను చంద్రుడి మీద జీప్ నడిపించిన మొదటి వ్యక్తిని. కొంతకాలం అయితే చంద్రుడి మీద మనం రోడ్లు వేస్తామేమో తెలీదు, అప్పుడు చాలామంది వెళ్ళి వస్తారేమో తెలీదు. కాబట్టి దాని గురించి అంత ఆలోచించాల్సిన పని లేదు. కానీ నీకు మాట చెప్తాను విను అన్నాడు. ఏంటి అని అంటే మానవుడు ఏదైనా రూట్ కనుక్కుంటే ఆ రూట్ని ఉపయోగించే వాళ్ళు వేల మంది ఉంటారు తర్వాత. కానీ ఒక రూట్ ఉంది, ఆ రూట్ని ఒక ఆయనే ఉపయోగించాడు, ఆయన మళ్ళీ ఉపయోగించడం అన్నాడు. ఏంటి సార్ అది అని అంటే దేవుడు పరలోకం నుంచి భూలోకంకి వచ్చే రూట్ ఒక్కసారి వాడాడు. నేను చంద్రుడి మీదకి వెళ్ళి కాలు పెట్టడం పెద్ద విషయం కాదు, కానీ ఆ దేవుడు భూమి మీద కాలు పెడతాం చాలా ప్రాముఖ్యం. అయితే ఇంకో ప్రశ్న, నేను ఈ మీటింగ్కి వస్తానని నీకు ఎప్పుడు తెలిసింది అన్నాడు. సార్ 4 రోజుల క్రితం తెలిసింది సార్. నీకు 4 రోజుల క్రితం తెలిసింది, నాకు సంవత్సరం క్రితం అడిగారు. సరే వదిలే. 4 రోజుల క్రితం నేను పలానా చోటుకు వస్తున్నాను, పలానా మీటింగ్లో మాట్లాడుతున్నాను అని మీకు చెప్పారు, మీరు వచ్చారు. నేను ఒక సాధారణమైన మనిషిని, అందుకే నాకు 4 రోజుల ముందు నీకు సమాచారం ఇచ్చారు. దేవుడే కనుక భూమి మీదకి వస్తే ఆయన వస్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, ఏం చేస్తాడు, ఈ విషయాలు ముందే చెప్పాలిగా. నాకే 4 రోజుల ముందు చెప్తే దేవుడికి ఎంతమంది చెప్పాలి? సంవత్సరాల ముందు చెప్పాలి. మీ ఊరికి ప్రధానమంత్రి వస్తే 3-4 నెలల ముందు నుంచి హడావుడి ఉంటుంది. ఒకవేళ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ మీ ఊరిలో పెడితే సంవత్సరం ముందు నుంచి హడావుడి ఉంటుంది. కానీ దేవుడేమో ఊరికి వస్తే ఎంత ముందు నుంచి ఉంటుంది? అయితే యేసు ప్రభువారు పరలోకము నుంచి భూమి మీదకు వస్తున్నాడు అనే మాట 100 సంవత్సరాల ముందు చెప్పారు. అవునా సార్? చెప్పారు. ఓ పంచే, ఇంటికెళ్ళి యెషయా గ్రంథం చదువు, నీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం యేసు ప్రభు రావడానికి 700 సంవత్సరాల ముందు రాశారు అని ఆయన అన్నాడు. నేను ఇంటికెళ్ళి చదవటం మొదలుపెట్టాను. నిజంగానే 700 సంవత్సరాలకు ముందు యేసు ప్రభు రావడానికి రాసినటువంటి యెషయా గ్రంథంలో ఆయన కన్యక్క పుడతాడని, వదకు తేబడే గొర్రెవలే ఉంటాడని, ఆత్మ ప్రేరణ బట్టి సువార్తను అందిస్తాడండి, 2 దొంగల మధ్యన సిలువేస్తారని,
చనిపోయిన వారిలోంచి తిరిగి లేస్తాడని 700 సంవత్సరాల ముందు రాశాడు. నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది, ఇది 700 సంవత్సరాల ముందు రాశారా? ఎవరైనా రాసి 700 సంవత్సరాల ముందు అని చెప్పారా? ఈ అనుమానం నాకు వచ్చింది. ఈ అనుమానం వచ్చి నేను కాస్త పరిశోధన చేస్తూ ఉంటే, పరిశోధన అంటే పెద్ద పదం కాదులేండి, లైబ్రరీలో అప్పట్లో ఇంటర్నెట్ కూడా లేదు కదా, పుస్తకాలు అవి చూస్తూ ఉంటే ఒక సంఘటన గురించి నేను చదివాను. చాలా విచిత్రమైన సంఘటన. ఫిబ్రవరి 16వ తారీఖు 1947 సంవత్సరం ఇస్రాయెల్ దేశంలో మృత సముద్రపు ఒడ్డున ఒక 16 సంవత్సరాల కుర్రోడు, మహమ్మద్ ఎద్ దిబ్ అతని పేరు, 16 సంవత్సరాల కుర్రోడు. నేను పేరు చెప్తున్నా, తారీఖు చెప్పా, ఎక్కడ జరిగిందో చెప్పా. నేనేమి కల్పించి మాట్లాడట్లేదు. మీరు చాలా తెలియగల వాళ్ళు నాకు తెలుసు. నేను పేర్లు చెప్తున్నా, మీరు గూగుల్ చేసి చెక్ చేయొచ్చు నేను చెప్పేది కరెక్టో కాదు. నేను ఎవరి చెవులో పువ్వు పెట్టాల్సిన పని లేదు, వాస్తవాలు మేము ముందు పెడుతున్నాం. అయితే ఆయన గొర్రెలు కాసుకునేవాడు. ఆయన గొర్రెలన్నీ ఎత్తుక్కున్నాడు. సాయంత్రం లెక్కేసుకుంటే ఒక గొర్రె తక్కువైంది. గొర్రె ఎక్కడ పోయిందని కొన్ని రాళ్ళు ఏరుకొని ఆ రాళ్ళు ఇసట్టం మొదలుపెట్టాడు అటు ఇటు. ఎందుకని? ఆ రాయి గొర్రెకి తగిలితే అరుసుద్ది, వెళ్ళి పట్టుకొచ్చుకోవచ్చని. లేదా ఒక రాయికి తగిలితే శబ్దానికి బెదురుద్ది, అప్పుడు తెచ్చుకోవచ్చని. కానీ విషయం ఏంటంటే, ఆ రాయి ఒకేపు ఇసిరినప్పుడు తనకి ఏదో వస్తువుకు తగిలినటువంటి టంగ్ అని సౌండ్ వినబడింది. ఇదేంటి ఇలాంటి సౌండ్ వినబడిందని అటు వెళ్ళాడు. వెళ్తే ఒక రంధ్రం కనబడింది రాళ్ల మధ్యన. ఆ రంధ్రంలోంచి తొంగి చూశాడు, అదొక గుహ. ఆ గుహలో తనకి కొన్ని బాణలు కనబడ్డాయి, రాతితో తయారు చేసిన బాణలు. కుర్రోడు ఓ 2 బాణలు చేత్తో పట్టుకొని బయటకు వచ్చేసాడు. ఆ బాణలో ఏమున్నదో ఆయన తెలీదు. ఆ బయటకు వచ్చి కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఒక సెకండ్ హ్యాండ్ మార్కెట్, వాడేసిన వస్తువులు అమ్ముతారే, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఈ 2 బాణలు అమ్మేశాడు. ఆ షాప్ ఆయన పేరు ఇస్కిందర్ షా. ఆ మనిషి పేరు కూడా చెప్తున్నాను, ఇస్కిందర్ షా. ఆయనకి అమ్మేశాడు. ఆయన ఆ బాండ్లో ముందు పెట్టి ఎవరన్నా కొనుక్కుంటారు అనుకున్నాడు. తర్వాత రోజు సిరియా దేశానికి చెందినటువంటి ఒక బైబిల్ బోధకుడు, మీరు కొంతమంది బిషప్ అంటారే, ఆయన ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాడు. అతని పేరు జడ్జి రవి ఆయన పేరు. ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. చూసి ఈ బాండ్లు సడన్గా ఆగి, ఈ బాండ్లు అమ్ముతావా అన్నాడు. అమ్ముతాను సార్, తీసుకోండి అని అన్నాడు. రేట్ ఏదో మాట్లాడుకున్నాడు. బాణం మీద మూత తీద్దామని ప్రయత్నం చేస్తే చాలా గట్టిగా ఉంది, తీశాడు. లోన చెయ్యి పెడితే ఒక చుట్ట దొరికింది. చుట్ట అంటే క్యాలెండర్ లాంటిది. బయటికి లాగి తీసి చదవటం మొదలుపెట్టాడు. పురాతనమైనటువంటి రాసినటువంటి రాతలు, తోలు మీద రాసినటువంటి రాతలు, అవి చూశాడు, చదివాడు కొన్ని పదాలు. మళ్ళీ చుట్టి దాంట్లో పెట్టి నేను ఇప్పుడే వస్తా అని దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ట్రంక్ బుకింగ్ చేసేవాళ్ళు అప్పట్లో ఫోన్ చేయాలంటే అమెరికాకి ట్రంక్ బుక్ చేసి తన మిత్రుడితో చెప్పాడు, బహుశా ప్రపంచాన్ని అబ్బురుపరిచే ఒక వాస్తవం బయటపడింది అనుకుంటా అన్నాడు. అని విషయాలు చెప్పాడు. మిత్రుడు అన్నాడు, అది నిజమైతే కనుక మనం ప్రపంచానికి ఒక విలువైన సమాచారం ఇచ్చిన వాళ్ళం అవుతాం. నీకెంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, వెళ్ళి ఆ పని చేయి అన్నాడు. వెనక్కి వచ్చి అతన్ని అడిగాడు షాప్ ఆయన, ఇది నీకు ఇచ్చింది ఎవరు అని అడిగారు. సార్ ఒక కుర్రోడు అంటే, నువ్వు దయచేసి చెప్ప అంటే, ఎలాంటి సార్ అన్నాడు. కాదు, నేను నీకు డబ్బులు ఇస్తా, అతను ఎవరో నాకు చెప్పు అని అంటే, డబ్బులు ఆశ చూపించినప్పుడు అతన్ని వెతకడం మొదలుపెట్టారు. 6 నెలలు పట్టింది ఆ కుర్రోడు దొరకడానికి. 6 నెలల తర్వాత ఆ కుర్రోడు దొరికితే ఆయన బతిలాడు, అరే ఈ బాణలు ఎక్కడి నుంచి తెచ్చావంటే, చూపిస్తాను సార్ అని అక్కడ కొండల్లోకి తీసుకెళ్ళి, ఇదిగో సార్ ఇక్కడ గుహలో దొరికినాయి అన్నాడు. లోనికి వెళ్ళి చూశారు, చాలా బాండ్లు దొరికాయి. ఆ ప్రాంతం మొత్తంలో 273 గుహలు ఉన్నాయి. 15,778 పుస్తకాలు దొరికాయి. అదొక పెద్ద బైబిల్, లేకపోతే పెద్ద లైబ్రరీ, గ్రంథాలయం అని చెప్పాలి. చాలా పురాతనమైంది. ఆ ప్రాంతంలో సుమారు 1900 సంవత్సరాల క్రితం అప్పటికి ఎవరో జీవించేవాళ్ళు ఎందుకో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. పరిశోధనలు మొదలుపెట్టాయి. ఎవరిళ్ళు, ఎందుకు వెళ్ళిపోయారు, ఎప్పటి నుంచి ఉన్నారు, ఈ పుస్తకాలు ఏంటి, ఈ పుస్తకాలు ఎవరు రాశారు, అవన్నీ పరిశోధనలు చేస్తూ ఉంటే అర్థమైనాయి.
అక్కడ ఎస్సీనీలు అనే జాతి వాళ్ళు ఉండేవారు. అదొక జాతి. వాళ్ళు ఆ గుహల్లో బతుకుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు పురాతనమైనటువంటి గ్రంథాలు, అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ లేదు కదా, ఆ గ్రంథాల్లో ఆ యొక్క గుహల్లో కూర్చొని రాసుకుంటూ ఉంటారు. బైబిల్లోని పాత నిబంధన గ్రంథాలన్నీ అందులో ఉన్నాయి. చాలా పురాతనమైనటువంటి చేవ్రాత. ఆ రోజు ఈయనకి దొరికినటువంటి ఆ చేవ్రాత అంటే చేతితో రాసింది యెషయా అనేటువంటి భక్తుడు రాసింది. క్రీస్తు పూర్వం 200 కాపీ అది. యేసు ప్రభు అప్పటికి రాలా, చాలా స్పష్టంగా తెలుస్తుంది యేసు ప్రభు కంటే ముందు రాసినటువంటి చేవ్రాత. అప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది, ఇది కల్పించింది కాదు, నిజంగానే ముందు రాశారు. కాబట్టి ముందుగానే వాళ్ళు చెప్పగలిగారు యేసు ప్రభు గురించి అని అప్పుడు నాకు భరోసా వచ్చింది. ఈరోజు నేను చేయదలుచుకుంది ఏంటంటే, ఆ గ్రంథంలో ఒక అధ్యాయాన్ని మీతో కలిసి ధ్యానం చేయాలనుకుంటున్నాను. అది యెషయా గ్రంథం 53వ అధ్యాయం. 12 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయం నేనేం చేయబోతున్నానో మీకు చెప్తాను. ఈ 12 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయంలో యేసు ప్రభు వారి జీవితంలో చివరి 24 గంటలు, అంటే గురువారం సాయంత్రం ఆయన పట్టుకున్నారు రాత్రికి, ఆ సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం ఆయన చనిపోయాడు. ఆ కాలం వరకు ఆ 24 గంటల్లో ఏం జరుగుద్దో జాగ్రత్తమేనండి, ఏం జరుగుద్దో 700 సంవత్సరాల ముందు రాశారు. 700 సంవత్సరాల ముందు. ఈరోజు నేను చేసేటువంటి పని ఏంటి అని అంటే, ఈ 53వ అధ్యాయాన్ని చదువుతూ సువార్తల్లో యేసు ప్రభు వారు ఏ విధంగా చనిపోయారో రాశారు, ఏ విధంగా ఆయన్ని చిత్రహింసలు పెట్టారో రాశారు. దాన్ని చూస్తూ ఈ రెండు ఒకే విధంగా ఉన్నాయా అనేది చూస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, యేసు ప్రభు వారు ముందుగానే చూపించినట్లుగా ప్రవచించినట్లుగా చనిపోతే ఎందుకు చనిపోయాడు, ఇది నా రెండో ప్రశ్న. మూడోది, యేసు ప్రభు వారు దేవుడు అని మీలాంటి వాళ్ళందరూ కొలుస్తున్నారు, క్రైస్తవులందరూ కొలుస్తున్నారు. చేత కాకుండా సిలువ మీద చనిపోయినోడు ఎందుకు దేవుడు అవుతాడు? కొంతమంది ఈ ప్రశ్న అడిగారు. 3 మేకులు పీక్కోలేపాడు, ఆయన దేవుడు ఎలా అవుతాడని. ఆ ప్రశ్నకి మనం జవాబు ఇవ్వాలి. ఒకవేళ ఆయన చేతకాని వాళ్ళలాగా చచ్చిపోతే ఇదే మైక్ తీసుకొని, క్రైస్తవులారా మీరు గొర్రెలరా, మీకు బుర్రలేదురా, మీరు చచ్చిపోయిన వాడిని వెంబడిస్తున్నారా అని చెప్పాలి. ఒకవేళ ఆయన దేవుడైతే కాళ్ళ మీద పడి ఆయన్ని ఆరాధించాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. మనం ఎంతకాలం అటు ఇటు ఊగిసలాడతాం? సెటిల్ చేసుకుందాం ఒక్కసారే. ఆయన దేవుడా కాదా? ఆయన దేవుడైతే ఎందుకు దేవుడు, ఎలా దేవుడయ్యాడు? ఆయన హింసల గుండా వెళ్తే ఎందుకు హింసించబడ్డాడు? ఓకే బాయ్, ఆయన చిత్రహింసలు అయ్యి చచ్చిపోయాడు, నాకేంటంట, నాకేంటి, నాకు వచ్చే లాభం ఏంటి? ఆడెవడో సస్తే నేనేం చేయాలి? నేను పైగా 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు ఆయన, నాకేంటి? ఈ ప్రశ్న అడగాల. బుర్రలేని వాళ్ళలాగా వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు, అడుగు. జవాబు దొరికితే ఓ నిర్ణయం తీసుకో, దొరకకపోతే గోబు మీద నన్ను కొట్టేసి వెళ్ళిపో, బాగుంటుంది. ఏదో ఒకటి సెటిల్ అవ్వాలి. ఎంతకాలం అటు ఇటు ఊహిసలాడతాం? అది ఈరోజు మనం సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఇచ్చినటువంటి పరిచయాన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమైంది ఉంటుంది, మనం చాలా సీరియస్గా కొద్దిసేపు గడపబోతున్నాం అని. చాలా సీరియస్గా. ఇప్పటిదాకా నేను పరిచయం ఇచ్చాను. కదలికలు నాకు ఇష్టం ఉండదు, కదలికలు లేవటం కూర్చోవటం ఇష్టం ఉండదు. 2 నిమిషాలు టైం ఇస్తాను. ఎవరైనా కదలాలనుకుంటే ఇప్పుడే కదలండి, తర్వాత కదలకుండా కూర్చోండి, వినండి. మీకు ఇష్టం కాకపోవచ్చు, మీ కదలిక మీ పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, అది నా ఉద్దేశం. ఓకే, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మరి ముఖ్యంగా డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. చాలా సీరియస్గా నేను మాట్లాడతాను, నేను ఐల్ బి వెరీ సీరియస్. ఎందుకనంటే ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ సర్జరీ చేసేటప్పుడు ఎంత సీరియస్నెస్ ఉంటుందో, యేసు ప్రభు యొక్క సిలువ మరణం గురించి మాట్లాడేటప్పుడు అంతే సీరియస్నెస్ ఉపయోగిస్తాను నేను. ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ ఎ వెరీ హోలీ గ్రౌండ్. కాబట్టి
ఆ స్పష్టత మీకు ఇవ్వడానికి ఈ పరిచయాన్ని మీకు ఇస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మీరు తీయండి. నేను చేసే పని ఏంటంటే యేసు ప్రభు వారికి చివరి 24 గంటల్లో ఏం జరిగిందో ఒక సన్నివేశాన్ని వివరించుకుంటూ వెళ్తాను. ఆ సన్నివేశం వివరించిన తర్వాత 53వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుకుంటూ వెళ్తాను. అది నేను చేసే పని. దాంతో మీకు అర్థమయ్యేది ఏంటంటే జరిగింది ఇది, చెప్పింది ఇది, రెండు సింక్ అవుతున్నాయా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి. అది మీరు చేసేటువంటి పని. యేసుక్రీస్తు ప్రభువారు గురువారం, మన భాషలో చెప్పాలంటే గురువారం మధ్యాహ్నం నుంచి సిద్ధపాటు మొదలైంది. ఆ సిద్ధపాటు ప్రకారం వాళ్ళు మేడ మీదకి వెళ్ళారు. చివరిసారిగా యేసు ప్రభువారు వాళ్ళతో కలిసి భోజనం చేశారు. దాన్నే లాస్ట్ సప్పర్, చివరి రాత్రి భోజనం అన్నారు. ఆ చివరి రాత్రి భోజనం సమయంలో యోధ మధ్యలోనే వెళ్ళిపోయాడు. యేసుప్రభు ఆల్రెడీ చెప్పేశాడు, ఎవరికైతే ఈ రొట్టె ముక్కిస్తానో అతనే నన్ను అప్పగించబోతున్నాడని. మిగిలిన శిష్యులకి అది అర్థం కాలేదు, వెళ్ళిపోయాడు. యేసుప్రభు చాలా గంభీరంగా వాళ్ళతో మాట్లాడాడు. పేతురుతో చెప్పాడు, అయ్యా నువ్వు కోడి కుయ్యకు ముందే 3 సార్లు నువ్వు నాకు సంబంధం లేదని చెప్తావు అన్నాడు. పేతురు కొంచెం ఉద్రేకంగా మాట్లాడాడు. ఇదంతా అయిపోయింది. సరే పదండి కిందకి వెళ్దామన్నారు. మేడ మీద నుంచి కిందకు వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ఒక కొండ మీద ఉన్నారు, దానికంటే కిందకు వచ్చారు. కొండ నుంచి కిందకు వస్తే దాన్ని లోయ అని అంటారు, దాన్ని కిద్రోన్ లోయ అంటారు ఆ ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి తోటలో ఎక్కువ ఒలీవ చెట్లు ఉంటాయి, అందుకనే దాన్ని ఒలీవల తోట అని అంటారు. ఎక్కువ ఒలీవ చెట్లు ఉన్నాయి కాబట్టి అవే. దానికి ఒక పేరు పెట్టారు, గెత్సెమనే అని. ఆ తోట దగ్గరికి వచ్చిన తర్వాత 3 శిష్యుల్ని పిలిచాడు. పేతురు, యోహాను, యాకోబు, రండి మనం కొంచెం లోనకి వెళ్దాం అన్నారు. మిగిలిన వాళ్ళు మీరు ఇక్కడే ఉండండి అన్నారు. 3 తీసుకొని యేసయ్య లోనకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మీరు 3 ఇక్కడ ప్రార్థన చేయండి, నేను కొంచెం లోనకి వెళ్తాను అని ఆయన లోనకి వెళ్ళాడు. ఎవరు లేరు అక్కడ, ఒంటరిగా ఉన్నాడు. చీకటి, చలికాలం, చల్లగా ఉంటుంది. అక్కడ ఒక రాయి చూసుకొని ఉంటాడు. ఆ రాయి దగ్గర ఆయన చెయ్యిలా పెట్టి తలకాయ పైకెత్తి తండ్రి అని కొంచెం బాధగా అన్నాడు. తండ్రి, నాకు సిలువ మీద చనిపోవడానికి ఇష్టం లేదు, నిన్ను విడిచి నేను ఉండలేను అని గట్టిగా అరిశాడు. నీ చిత్తమైతే ఈ ప్రాజెక్ట్ మార్చడానికి ఏమన్నా ఉందా అని అడిగాడు. వచ్చాడు, శిష్యులు నిద్రపోతుంటే లేపి ప్రార్థన చేయమని మళ్ళీ వెళ్ళాడు. ఈ విధంగా 3 సార్లు జరిగింది. 3వసారి జరుగుతున్నప్పుడు గట్టిగా ప్రార్థన చేస్తుంది, తండ్రి అని పళ్ళు బిగబట్టి అరిచాడు. ఆయన ఇలా అనుకుంటే చలి తోటలో ఎక్కువ ఉన్నప్పుడు చెమట ఎవడికి పట్టదు, కానీ చెమట వచ్చింది ఆయనకి. ఆ చెమట కూడా జిడ్డుగా ఉంది. ఎందుకనంటే చెమట రంధ్రాల్లోంచి బయటికి చెమట కాదు, రక్తం వచ్చింది బయటికి. అది ఎప్పుడు జరుగుద్ది అని అంటే ఒక డాక్టర్ని అడగొచ్చు, ఏమంటే డాక్టర్ గారు ఇదేదో బైబిల్లో చెమట రంధ్రాల్లోంచి రక్తం బయటకు వచ్చేసింది, వాళ్ళు ఏమన్నా మన చెవులో పువ్వు పెడుతున్నారంటే, లేదు సార్ అలా జరుగుద్ది. ఎప్పుడు జరుగుద్ది? హెమటోటోడ్రాసిస్ అంటారు, అది జబ్బు, లేకపోతే అది స్థితి. బీపీ ఎక్కువైపోతే, వాళ్ళ యొక్క స్ట్రెస్, ఒత్తిడి ఎక్కువైపోతే జరిగేటువంటి పని, బాగా ఒత్తిడి. యేసయ్య అలాంటి ఒత్తిడి గుండా వెళ్ళాడు. హెమటోటోడ్రాసిస్ జరిగినప్పుడు ఈ శరీరంలో చెమట రంధ్రాల నుంచి రక్తం బయటకు వచ్చినప్పుడు శరీరం చాలా సున్నితంగా అయిపోతుంది. ఎంత సున్నితం అయిపోతుందంటే, నీ శరీరం మీద ఎప్పుడైనా వేడి నీళ్లు పడితే ఆ నీటి పడినప్పుడు ఒక బుగ్గలాగా తయారవదు, ఒక బుడగలాగా, అది తాకితే చాలా నొప్పి వస్తుంది. యేసయ్య ముఖం ఒళ్ళు ఉబ్బింది, కాస్త తాకితే ఎవరైనా మండుద్ది, అది పరిస్థితి. ఇప్పుడు నేను యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోకి వస్తున్నాను. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను. ఇవి 2 ప్రశ్నలు. యెషయా అనేటువంటి ఆయన ప్రవచనాన్ని ఈ 2 ప్రశ్నలతో మొదలు పెడుతున్నాడు. ఈ ప్రశ్నలు జవాబు కోసం వేసే ప్రశ్నలు కావు. అవి ఎలాంటివి అంటే తెలుసా? ఎప్పుడైనా మనం వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు సమాచారము కాకుండా వేరే దానికోసం ప్రశ్నలు వేస్తాం. ఉదాహరణ నేను ఎవరో తెలుసు నీకు, హలో
నేనెవరో తెలుసు నీకు? అది సమాచారం కోసం కాదు, అది సమాచారం కోసం కాదు. నా సంగతి నీకు తెలీదు, అది సమాచారం కోసం కాదు. అది ఒక స్టేట్మెంట్. దాన్ని ఇంగ్లీష్లో అయితే రెటారిక్ అంటారు. ప్రశ్న ద్వారా ఇచ్చేటువంటి ఒక స్టేట్మెంట్. నేను చెప్పేటువంటి ఈ మాటలు ఎవరు నమ్ముతారయ్యా? ఎందుకు నమ్మరు? దేవుడు అని అంటే ఒక బలాఢ్యుడిగా, ఒక శక్తివంతుడిగా, ఎవరినైనా సరే లేపేసేవాడుగా చూస్తావు అనుకుంటావు. ఒక రక్షకుడు అని అంటే కనుక గంభీరమైనటువంటి వాడిగా చూడాలి అనుకుంటావు. కానీ నేను చూపించేటువంటి ఈ వ్యక్తి చేతకానోళ్ళలాగా ఉన్నాడు. నేను చూపించేటువంటి ఈ వ్యక్తి ముళ్ళ కిరీటం ధరించాడు. నేను చూపించేటువంటి ఈ వ్యక్తి అతి దారుణమైన చావు చచ్చాడు. ఇలాంటి దేవుడు అని ఎందుకంటారు అనే ప్రశ్న నీకు రావచ్చు. ఓకే ఓకే, ఆ ప్రశ్నతోనే మొదలు పెడుతున్నాడు. సరే, ఇప్పుడు 2వ వచనం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఇదే గెత్సెమనే తోటలో యేసు ప్రభు యొక్క పరిస్థితి. యేసు ప్రభుకి బైబిల్లో సువార్తికులు రకరకాలైనటువంటి రూపాల గురించి మాట్లాడాడు. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అని అన్నారు, అతి సుందరుడు. అది ఏదో వాళ్ళు హైప్ ఇవ్వడానికి, ఎలివేషన్ ఇవ్వడానికి రాశాడేమో అనుకోవచ్చు. కానీ యేసయ్య అందగాడు అని అనటానికి నా దగ్గర ఒక రుజువు ఉంది. ఏంటి సార్, ఫోటో ఉందా మీ దగ్గర? లేదు. మీకు ఎవరన్నా ఆయన గురించి చెప్పారా? లేదు. మరి ఎందుకు అనుకుంటున్నారు? ఒక అందగాడు ఒళ్ళోనే పిల్లలు కూర్చోవడానికి ఇష్టపడతారు. వికృత రూపం ఉన్నటువంటి ఎవడు ఒళ్ళో ఆయన పిల్లలు కూర్చుంటారు, వెళ్ళి కూర్చోరు. బాబాయ్ బూచోడని వెళ్ళిపోతారు. యేసయ్య బూచోడు కాదు, అందగాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకనే పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చితే ఆయన ఒళ్ళో కూర్చోవడానికి ఇష్టపడితే శిష్యులు అడ్డు వస్తుంటే రానియండియా, పిల్లల్ని రానియండి. పిల్లలకి ఇష్టమయ్యేది ఒక అందగాడు, ఒక మంచి రూపం కలిగిన వాడు. యేసయ్య అలాంటోడు. అయితే ఇక్కడ ఏమని రాస్తున్నారు తెలుసా? అలాంటి అందగాడు గుర్తించలేని వాడిగా అయిపోయాడంట. అతను మనం గుర్తుపట్టలేకుండా అయిపోయాడంట. ఆయన గురించి ఏమని రాశారంటే, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? విత్తనాలు జల్లుకుంటా వెళ్ళిపోతున్నప్పుడు గట్టు మీద కొన్ని విత్తనాలు పడతాయి. ఆ గట్టు మీద పడిన విత్తనం కూడా మొలుసుద్ది. కానీ మధ్యలో పడినటువంటి విత్తనానికి, గట్టు మీద పడినటువంటి విత్తనానికి వచ్చే చెట్లుకి తేడా ఉంటుంది. గట్టు మీద వచ్చేటువంటి చెట్టు అది చాలా పేలవంగా ఉంటుంది, గాలి వస్తే ఊడిపోయినట్లు ఉంటుంది, రంగు వేరుగా ఉంటుంది. ఎందుకంటే దానికి సారం ఉండదు, దానికి నీరు ఉండదు. ఈయనంట అలాగ కనబడ్డాడంట ఆ రోజు. వివరణ చూడండి. ఆ రోజు అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతనికి స్వరూపం లేదు. ఎందుకని? ఈ రక్తము చెమట రంధ్రాల్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆయన ముఖం ఉబ్బుండుంటుంది. ఆయన్ని ఎవరు కూడా తాకటానికి ఇష్టపడి ఉండరు. ఏంటి ఈయన ఇలా ఉన్నాడు అని అనే పరిస్థితి ఉండొచ్చు. యేసయ్య అలాగా ప్రార్థన చేసిన తర్వాత, తండ్రికి తన్ను తాను అప్పగించుకున్న తర్వాత లేచి నిలబడ్డాడు. ఈలోగా ఇస్కరియోతు యోధ సైన్యాన్ని తీసుకొని వచ్చి తన ప్లాన్ ప్రకారం నేను ఎవరినైతే కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటానో అతనే యేసయ్య అని అన్నాడు. అలాంటి మాటతో వచ్చి కౌగిలించుకొని యేసయ్యని ముద్దు పెట్టాడు. నేను ఇందాకే చెప్పాను, ఆ టైంలో ఇలా తాకితే కూడా నొప్పి వస్తుందని. ఆ ముద్దు చాలా కఠినమైన ముద్దు. ఆ ముద్దు చాలా నొప్పిని కలిగించే ముద్దు. అది ఒంటికే కాదు, గుండెకు కూడా నొప్పిని కలిగిస్తుంది. 3.5 సంవత్సరాలు కలిసి బతికిన వ్యక్తి ముద్దు పెట్టి అప్పగిచ్చేశాడు. నిన్నెవరైనా మోసం చేశారా? యేసయ్య నిన్ను అర్థం చేసుకోగలడు. ఎందుకో తెలుసా? ఆయన కూడా మోసం చేశారు. నిన్నందరూ వదిలిపెట్టేశారా? అర్థం చేసుకోగలడు. ఆయన కూడా అందరూ వదిలిపెట్టేశారు. నీకు బెంగ అనిపించిందా? యేసయ్యకి అర్థం అవుతుంది. ఎందుకంటే యేసయ్య శిలువ మీద ఉన్నప్పుడు వాళ్ళ అమ్మను చూసి బెంగతో, మమ్మీ జాన్ చూసుకుంటాడు నిన్ను అని చెప్పగలిగాడు. యేసయ్య మనిషి, నన్ను అర్థం చేసుకోగలిగే మనిషి. నేను పడేటువంటి బాధలు ఆయన అనుభవించాడు. గట్టు మీద కూర్చొని కబుర్లాడేవాడు కాదు. చిరాకులో పాడిన పాట ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ చిత్రాన్ని చూస్తున్నావు, మాటల రాతలు రాస్తున్నావు, గారడి చేస్తున్నావు అనేది యేసయ్య దగ్గర చల్లదు.
ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అనే పాటకి జవాబు యేసయ్య. ఆయన కళ్ళు మూసుకోలా, వచ్చాడు ఆయన వచ్చి నువ్వు నేను పడేటువంటి ప్రతి బాధ ఆయన అనుభవించాడు. ఆయన నిన్ను నన్ను అర్థం చేసుకోగలడు. అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా, ఆయన అన్ని విషయాల్లో మనవలే శోధింపబడ్డాడు, కానీ పాపం చేయలేదు ఆయన. అందుకే ఆయనకి మనం ప్రార్థన చేస్తే ఆహా అది నాకు తెలుసు, అది ఎలా ఉంటుందో నాకు తెలుసు ఆయన చెప్తాడు. సరే, ఆయన్ని పట్టుకున్నారు, తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇలాగ తీసుకొని వెళ్తూ ఉంటే పేతురు ముందు హడావిడిగా ఎవరిదో కత్తి తీసుకొని ఎదుట సైనికుడు యొక్క చెవు నరికేశాడు. యేసయ్య కింద పడినటువంటి ఆ చెవిని మళ్ళీ తీసుకొచ్చి అతికిచ్చాడు. ఒక అద్భుతం. కానీ ఎంత గుడ్డోళ్ళు అయిపోయారంటే దాన్ని కూడా పట్టించుకోలేదు. పేతురు కత్తి తీసి పక్కన పెట్టు. పేతురు పారిపోయాడు. యేసుప్రభుని పట్టుకొని వెళ్ళిపోయారు. యేసుప్రభుని తీసుకొని వెళ్తా ఉంటే చలికాలం అని చెప్పాను కదా, పేతురు చలిమంట పక్కన కూర్చొని ఉన్నాడు. ఎదురుగా మంట ఉన్నది, వెనకాల పేతురున్నాడు. యేసుప్రభుని తీసుకొని వెళ్తున్నారు. ఒక చిన్న పాప, నువ్వు వాడుతూ ఉన్నావు కదా అని అంటే, లేను. ఇంకొద్దిసేపు నాకు ఇంకొకడు అడిగాడు, లేను. ఇంకొద్దిసేపు నాకు ఇంకొకడు అడిగాడు, లేను. 3 సార్లు బొంకాడు, అబద్ధం ఆడాడు. ఆ టైంలో యేసయ్య వెళ్తుంటే ఆ మంట వెలుగులో యేసయ్య పేతుర్ని అలా చూశాడు. అంతే, సిగ్గుతో తలెత్తుకోలేక పేతురు చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఇద్దరూ అక్కడ దరిద్రమైన పద్ధతిలో తృణీకరించాడు. ఒకడు డబ్బుల కోసం తృణీకరించాడు, అది యోధా. ఇంకొకడు భయంతో తృణీకరించాడు, అది పేతురు. ఇంకొకళ్ళు చేతకాక తృణీకరించారు. శిష్యులు పారిపోయారు. యేసు ప్రభుని ఒక్కడినే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది అనుకోకుండా జరగలేదు. 3వ వచనం చూడండి. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుష్యుడు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే. యేసు ప్రభుని తీసుకొచ్చి పిలాతు పక్కన నిలబెడితే పిలాతు అంటున్నాడు, అయ్యా, నాకు పస్కా పండుగ రోజు ఒక దొంగోడిని విడిచిపెట్టడానికి నాకు అధికారం ఉంది. మీకు దొంగోడిని విడిచిపెట్టినా, యేసేని విడిచిపెట్టినా అని అంటే, దొంగోడిని విడిచిపెట్టండి అని బరబ్బాని విడవమన్నారు. ఎన్నిక చేసుకోలేదు యేసేని. ఇది అనుకోకుండా జరిగింది కాదు, ఆ రోజు జరిగింది. యాజకుడు ముందు నిలబెడితే యాజకుడు అడిగాడు, నువ్వు క్రీస్తువా, పరలోకం నుంచి మా కోసం వచ్చినటువంటి మెస్సియవా అని అంటే, అవును, నువ్వు నన్ను పరలోకంలో కలుసుకుంటావు, సింహాసనం మీద కూర్చొని నీకు కూడా నేను తీర్పు తీరుస్తానంటే కోటు చింపుకొని ఇంతకంటే రుజువేం కావాలి, ఎన్ని సిలువేసి చంపండి అని అన్నారు. పిలాతు దగ్గరికి తీసుకొస్తే పిలాతు అంటాడు, నాకు ఇంట్లో ఏ దోషం కనబడలేదంటే, కుదరదు సార్ అని అంటే, ఓకే ఓ పని చేద్దాం. ఏం చేద్దాం అంటే, మనకున్నటువంటి అలవాటు ప్రకారం ఈయన్ని కొరడాతో కొట్టిద్దాం అని అప్పగిచ్చాడు. తీసుకెళ్ళడా, కొరడాతో కొట్టండి అని అన్నారు. యేసు ప్రభుని గబగబా తీసుకొని ఒక ప్రాంతం తీసుకెళ్ళి కొరడాతో కొడతారు. కొరడాతో కొట్టడం స్కార్జింగ్, విప్పింగ్, అది ఉపయోగించే పదం. దానికి ఎలా జరుగుద్ది, ఎలాంటి సిద్ధపాటు ఉంటుంది అని అంటే, అడుగున్నర చెక్క, అడుగున్నర దూలం లాంటిది భూమిలో దింపుతారు. మనకి గేదెల్ని ఆవుల్ని కట్టేయడానికి మన చావిళ్ళు ఉపయోగిస్తారే, ఒక అడుగు మాత్రం పైకి వస్తుంది, 6 అడుగు భూమిలో ఉంటుంది. అలాగా ఒక చిన్న దూలం పైకి వస్తుంది. యేసు ప్రభు చేతులు 2 దానికేసి కడతారు. ఎలాగా చేతులు 2, ఆయన 6 అడుగుల పైన ఉంటాడు. ఈ కాళ్ళు 2 దూరంగా చాపమని అడుగుతారు. ఒంటి మీద నూలు పోగుండదో బట్టలు నీపేస్తారు. ఇది జరిగేది. ఆ విధంగా 2 చేతులు ఆ విధంగా కట్టేసిన తర్వాత 1 మీటర్ దూరాన్న ఇటు, 1 మీటర్ దూరాన్న ఇటు ఇద్దరు నుంచి ఉంటారు. వాళ్ళ చేతుల్లో 1.5 మీటర్ పొడవు ఉన్నటువంటి కొరడ ఉంటుంది. దాన్ని స్కార్జ్ అని అంటారు. ఆ కొరడ లెదురుతో, తోలుతో తయారు చేసి ఉంటుంది. 1 మీటర్ తర్వాత ఆ తోలును పేలికలుగా చేస్తారు, చీలుస్తారు. ఒక్కొక్క పేలికి ఏదో ఒకటి కడతారు. ఏం కడతారు సార్? ఒకదానికి ఎముక, ఒకదానికి ముళ్ళు, ఒకదానికి పగిలిన గాజు ముక్క, ఒకదానికి సీసంతో తయారు చేసినటువంటి బంతి, ఒకదానికి ఒక చిన్న రాయి.
ఇవి కట్టి ఇటొకడు ఇలాగ తిప్పుతూ ఉంటారు. మధ్యలో యేసు ప్రభు నుంచొని ఉంటాడు. ఎదురుగా ఈ యేసు ప్రభుని కొట్టించడానికి వచ్చినటువంటి అధికారి, శతాధిపతి, సెంచూరియన్ అంటారు, ఆయన ఎదురు కూర్చుంటాడు. ఆయన చెయ్యి పైకెత్తే కొట్టు అని అంటే యువతలు ఉన్నవాడు ఒకసారి కొడతాడు, యువతలు ఉన్నవాడు ఒకసారి కొడతాడు. ఈయన కౌంట్ చేయటం మొదలు పెడతాడు. ఆపోజిట్ అటు ఇటు వేరుగా అంటే ఎదురు బదురుగా ఉండి కొడుతున్నారు కాబట్టి వాళ్ళు కొడుతున్నప్పుడు వాళ్ళ కొరడ ఇటు పడినప్పుడు మధ్యలో డైమండ్ ఆకారంలో మాంసం మొక్కలు ఎగిరిపోతూ ఉంటాయి. యేసు ప్రభు హెమటోట్రోడ్రాసిస్ గుండా వెళ్ళాడు. రక్తము చెమట రంధ్రాల నుంచి బయటకు వచ్చింది. శరీరం చాలా శుతిమెత్తంగా ఉంటుంది. శుతిమెత్తని శరీరం మీద కొరడతో కొట్టినప్పుడు ఈ గాజు ముక్కలు కానీ, ఎముకలు కానీ, లేదా ముళ్ళు కానీ, రాయి కానీ శరీరంలోకి దిగబడిపోద్ది. ఈ కొరడతో కొట్టేవాళ్ళు ఒక విధంగా కొట్టాలన్న రూల్ ఉంటుంది. మనము ఈ విధంగా కొట్టి వెనక్కి లాగుతాం, కానీ వాళ్ళు కొరడా కొట్టేవాళ్ళు ఆ విధంగా వెనక్కి లాగరు, కొట్టి గుండ్రం తిప్పుతారు. అప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ పడింది అనుకోండి, ఈ విధంగా లాగినప్పుడు పైనుంచి కింద దాకా దున్నినట్లు అవుతుంది. సిసెరో అనేటువంటి ఒక ఆయన చరిత్రకారుడు క్రాస్ అనేటువంటి పుస్తకంలో ఏమని రాస్తాడంటే, శరీరము రిబ్బన్ లాగా వేలాడుతూ ఉంటుంది అని అన్నాడు. 20 దెబ్బలు 15 దెబ్బలు అయ్యేటప్పటికి చాలామంది స్పృహ తప్పి పడిపోతారు. 25-30 దెబ్బలకి చాలామంది చచ్చిపోతారు. కానీ యేసయ్య 39 దెబ్బల వరకు దాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. యూదులకి 40 అని చెప్పడం ఇష్టం ఉండదు, ఎందుకంటే 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో తిరిగారు. 40 శోధనకు సూచన, 40 పరీక్షకు సూచన. అందుకే 40 అని చెప్పడానికి ఇష్టం లేక 39 దగ్గర ఆపేస్తారు. 39 కొరడా దెబ్బలు ఆయన్ని కొట్టారు, భయంకరంగా చిత్రహింసలు చేశారు. ఇది అనుకోకుండా జరిగిందా? చూద్దాం. 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ పొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. 5వ వచనం, మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఈ 2 వచనాల్లో మనకి చాలా ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయి. ఒక్కొక్క ప్రశ్న అడుగుదాం, దానికి జవాబు ఏంటో చూద్దాం. యేసు ప్రభుని ఎవరు కొట్టించారు? పిలాతా? యేసు ప్రభుని ఎవరు కొట్టించారు? ఇస్కరియోతు యోధానా? యేసు ప్రభుని ఎవరు కొట్టించారు? రోమన్ అధికారులా? యేసు ప్రభుని ఎవరు కొట్టించారు? యోధా మత నాయకులా? యేసు ప్రభుని ఎవరు కొట్టించారు? పేతురా? ఎవరు కొట్టించారు అని అంటే మీరు ఊహించినటువంటి జవాబు ఉన్నది 4వ వచనంలో. చూద్దాం మళ్ళొకసారి. 4వ వచనం, నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను. నెక్స్ట్ లైన్ చూడండి, దేవుని వలన బాధింపబడిన వానిగాను. ఆయన్ని బాధించింది దేవుడంట. దేవుడు. నేనేమి కల్పించి మాట్లాడట్లా, మీ దగ్గర ఉన్న బైబిల్లో ఉన్న మాట నా దగ్గర ఉంది. ఎందుకు దేవుడు కొట్టించాడు ఆయన్ని? ఎందుకు దేవుడు కొట్టించాడు ఆయన్ని? దేవుడు కాపాడాల్సింది పోయి ఆయన్ని కొట్టించడం ఏంటండి? పిచ్చకపోతే ఇది మీకు వచ్చే ప్రశ్న, మంచి ప్రశ్న. ఎందుకు కొట్టించాడంటే దేవుడికి ఉన్నటువంటి 2 గుణాల మధ్యన ఒక విధమైనటువంటి పోటీ ఏర్పడింది. ఆయనకున్నటువంటి ఒక గుణం ఏంటంటే పవిత్రత, పరిశుద్ధత. పవిత్ర దేవుడు, పరిశుద్ధ దేవుడు పాపాన్ని చూసి ఊరుకోలేడు. పాపం మీద ఆయన కోపం వస్తుంది, పాపానికి శిక్ష పడాలి, పాపం మీద తన యొక్క ఉక్కు పాదం పెట్టాలి. దేవుడు పరిశుద్ధుడు, పాపాన్ని చూడలేనటువంటి వాడని. అది ఆయనకున్నటువంటి ఒక లక్షణం. రెండోది, దేవుడు ప్రేమ కలిగిన వాడు. ప్రేమ కలిగిన వాడుగా తాను సృజించుకున్నటువంటి మానవుణ్ణి తాను శిక్షించడం ఇష్టం ఉండదు ఆయనకి. ఆయనకున్నది ఇష్టం. మానవుడు విపరీత పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు ఇక ఏమి చెయ్యలేక మానవుని శిక్షకు అప్పగిస్తాడు, కానీ ఆయన ఇష్టంతో శిక్షించేవాడు కాదు. అయితే ఈ ప్రేమ కోరింది మానవుడికి శిక్ష పడకూడదని. ఆయన పవిత్రత కోరింది మానవుడు చేసిన పాపానికి శిక్ష పడాలని.
ఈ నేపథ్యంలో మధ్యలోకి వచ్చి నుంచుందే యేసయ్య. ఆయన చేసినటువంటి పని ఏంటంటే, తండ్రి వీళ్ళు చేసిన పాపానికి నీ మీద కోపం ఉంది కదా, నీ కోపం ఉంది కదా, ఆ కోపం నా మీద చూపించు. వాళ్ళ మీద ప్రేమ ఉంది కదా, నన్ను కొట్టిన దానికి వాళ్ళని విడిచిపెట్టు. నీకు బదులుగా తన్నులు తినడానికి వచ్చాడు ఆయన, నీకు బదులుగా శిక్షను అనుభవించడానికి వచ్చాడు. అందుకు తండ్రి అనుమతించాడు ఆయన. 5వ వచనం చూడండి, ఎందుకు ఆయన్ని కొట్టారో చెప్తారు. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను. అతిక్రమం అంటే వద్దు అన్నది చేస్తే అతిక్రమం, గీత దాటితే అతిక్రమం. అతిక్రమం మనం ఎన్నో చేశాం. చెయ్యొద్దు అన్నదాన్ని చేశాం, వెళ్ళకూడదు అన్న చోటకి వెళ్ళాం, తినకూడదు అన్నదాన్ని తిన్నాం, తాగకూడదు అన్నదాన్ని తాగాం. అతిక్రమం. ఆ అతిక్రమాలకి అతడు గాయపరచబడెను. మన దోషములు బట్టి నలగొట్టబడెను. దోషం అంటే ఏంటి? చెయ్యాల్సింది చేయకపోవటం. చెయ్యకూడనిది చేస్తే అది అతిక్రమం అయితే, చెయ్యాల్సింది చేయకపోతే దోషం. మనం చేసిన అన్ని తప్పులు ఈ రెండే గుంపుల్లో ఉంటాయి. వాటి కోసం ఆయన్ని హింసించారు. మనకు బదులుగా ఆయన శిక్షను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఒక ఆయన ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పాడు. బహుశా ఆ ఉదాహరణ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటాను. ఇది స్కాట్లాండ్ దేశంలో ఇంగ్లాండ్ దేశంలో జరిగినటువంటి విషయం. ఒక జడ్జి గారు ఉన్నారు. ఆ జడ్జి గారికి ఒక కూతురు ఉంది. ఆ అమ్మాయికి 15 ఏళ్ళు. ఆ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకొస్తున్నాడు ఒకరోజు జడ్జి గారు కారులో. పక్కన కూర్చొని, డాడీ ఈరోజు మా స్కూల్లో నాకు డ్రైవింగ్ నేర్పించారు, నాకు డ్రైవింగ్ వచ్చేసింది, నేను స్కూల్లో డ్రైవ్ చేయగలిగాను కార్ని అని అంటే, చాలా మంచిదమ్మా, ఇంకొక సంవత్సరం ఆగితే లర్నింగ్ లైసెన్స్ వస్తుంది, ఆ తర్వాత 2 ఏళ్ళ తర్వాత నువ్వు సొంతగా కార్ డ్రైవ్ చేయొచ్చు అని అంటే డాడీ సంవత్సరం దాకా కారు నడిపించకూడదు. కాదమ్మా, నడిపించకూడదు, అది తప్పవుతుంది, దానికి శిక్ష ఉంటుంది అని అంటే నిరుత్సాహంగా వెళ్ళిపోయింది. ఓ 2-3 రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు ఇంట్లో ఉన్నారు. బయట కారు ఉంది, కారులో తాళం పెట్టేసింది. అలాగే కూతురు చూసింది, కబుక్కన కారులోకి దూకింది, ఇగ్నైట్ చేసి కారు స్టార్ట్ చేసింది. తండ్రి పరిగెత్తుకుంటా బయటకు వచ్చి అరుస్తున్నాడు, అమ్మ కారు ఆపు, నేను మెకానిక్ వస్తాడని కారు బయట పెట్టాను, కారుకి బ్రేకులు పనిచేయట్లేదు అని అరుస్తున్నాడు. కానీ కూతురు వినిపించుకోలేదు, వెళ్ళిపోయింది. లోనికి వెళ్ళి ఫోన్ తీసుకొని పోలీసులకు కాల్ చేసి, నా కూతురు నా కారు వేసుకొని వెళ్ళిపోయింది, కారుకి బ్రేకులు లేవు, మీరు ఏదన్నా చేసి నా కూతుర్ని ఆపండి అని అంటే, జడ్జి గారు అడిగారు కదా అని 2 పోలీసుల్ని మోటార్ బైక్ మీద పంపించారు. కూతురు అప్పటికే హైవే మీదకి వెళ్ళిపోయింది. వెళ్తా ఉంటే వెనకాల అద్దంలో చూసింది 2 మోటార్ బైక్లో వస్తున్నారని. నా తండ్రి ఎంత కరుకోటకుడు, నన్ను పట్టుకోవడానికి పోలీసులను పంపిస్తాడని చాలా వేగంగా వెళ్ళిపోతుంది ఆమె. వీళ్ళు వెనకాల వస్తున్నారు. ఎదురు నుంచి ఒక ట్రక్ వస్తుంది, దాన్ని తప్పిద్దామని పక్కకి వెళ్తే ఒక చెట్టు ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు, బ్రేక్ నొక్కుతుంటే పడట్లేదు. అప్పుడు అర్థమైంది బ్రేక్ లేదని. ఏం చేయలేని పరిస్థితి, చెట్టును గుద్దింది. ఆ చెట్టు పక్కన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి దెబ్బ తగిలింది, ఈమె స్పృహ తప్పి పడిపోయింది. హాస్పిటల్లో పెట్టారు. 3 డేస్ అయిన తర్వాత స్పృహలోకి వచ్చింది. 1 వారం రోజుల తర్వాత ఆ కేసు కోర్టులోకి వచ్చింది. విచిత్రం ఏంటంటే, ఆ రోజు డ్యూటీ తండ్రిదే. ఆయన జడ్జ్, ఆయన తండ్రి. ఏం చేస్తాడో చూద్దామనేటువంటి ఒక ఉత్కంఠమైన వాతావరణం. వచ్చారు మనుషులు, కూతుర్ని నిలబెట్టారు. ఎదురుగా పోలీస్ అన్నాడు, ఈమెకి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, 2 ఈమె స్పీడ్ దాటి వెళ్ళింది, 3 ఒక అమ్మాయికి గాయం తగిలేటట్లు యాక్సిడెంట్ చేసిందని. తండ్రి లేచి నిలబడి ఆయన తీర్పునిస్తున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేదు 100 రూపాయలు అంటే అక్కడ వాళ్ళు పౌండ్స్ అంటారు, మీకు అర్థం అవడానికి రూపాయలు అని చెప్తున్నా. రెండోది, ఆమె స్పీడ్ దాటెళ్ళింది 100. ఆమె ఇంకో వ్యక్తికి గాయాన్ని కలిగించింది, 5 కొరడా దెబ్బలు అని అన్నారు. అందరూ తండ్రినైనా ఇలాంటి తీర్పునిస్తాడా అని అనుకున్నారు. కూతురు తండ్రి వైపు చూసి ఛీ అని తలకాయ తిప్పేసుకుంది. తండ్రి గదిలోకి వెళ్ళిపోయాడు. ఈలోగా పోలీసులు వచ్చి, నీ దగ్గర 200 ఉన్నాయా అని అడిగారు. లేవండి
అమ్మ మరి లేకపోతే దాన్ని కూడా కొరడా దెబ్బలకి మార్చాల్సి వస్తుంది, ఏదో ఒకటి చేయండి, మా డాడీయే కాదన్నప్పుడు ఇక నాకెందుకు అని అంటే వాళ్ళకి ఏం చేయాలా అలాగున్నారు. ఈలోగా తండ్రి తన జడ్జి గారు కోటు తీసి మామూలు డ్రెస్ వేసుకొని వచ్చాడు. తండ్రిని చూడటానికి ఇష్టపడలేదు. తండ్రి జోబులోంచి చెక్ బుక్ తీసి 200కి సంతకం పెట్టి, అమ్మా 200కి నీ పేరు పెట్టి సంతకం పెట్టి, ఆ సంతకం పెడితే నీదవుద్దంటే అమ్మా పెట్టండి అన్నారు. సరే అని అనుకుంది. ఆ తర్వాత కొరడా తీసుకొని ఒక అతను వచ్చాడు. అమ్మాయిని అక్కడ నిలబెట్టారు. అతను కొరడా తీసుకొని కొట్టే ఆయన, సార్ మీ కూతురు కదంటే, నా కూతురు అయితే ఏమైంది, తప్పు చేసింది, తీర్పది, శిక్షించు అని అంటే జడ్జి గారు కూతుర్ని కొట్టడానికి భయం వేసి కళ్ళతో చూడలేక కళ్ళు మూసుకొని కొరడా పైకి లేపి గట్టిగా కొడితే అందరూ ఆగు అని అరిశారు. జడ్జి గారు కూతుర్ని కొడితే అరుస్తారని తెలిసి ఆగలేదు. గబగబా 5 దెబ్బలు కొట్టేసి కొరడా కింద పడేసి బాధతో చేతులు అడ్డు తీసుకుంటుంటే తాను షాక్ తిన్నాడు. తాను కొట్టింది కూతుర్ని కాదు, జడ్జిని. ఆయన చేసిన పనుల్లో ఒకటి, ఆయన కళ్ళు మూసుకొని మీద పడి కౌగిలించుకున్నాడు. దెబ్బల మీద పడతా ఉంటే కూతురు చెవులో ఈ మాట అంటున్నాడు, అమ్మా నువ్వు చేసినటువంటి తప్పుకి లా చట్టం అడిగింది శిక్ష పడాలని, కానీ నా ప్రేమ అడుగుతుంది ఆ శిక్ష నువ్వు భరించలేవని, అందుకే నీ శిక్షను నేను భరించాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ ఇక్కడ నిలబడి మాట్లాడితే ఆయన చేసేది అదే, ఆయన చెప్పేది అదే. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ మీటింగ్కి నిన్ను తీసుకొచ్చి ఈ వర్తమానం నీకు వినిపించడంలో నా ఉద్దేశం ఒకటే, నీ కోసం నేను దెబ్బలు తిన్నాను, నేను నీ కోసం శ్రమను అనుభవించాను, నేను నీ కోసం నేను నలగొట్టబడాను, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నేను నీ కోసం. ఆయన నా కోసం గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. యేసు ప్రభుని ఆ విధంగా భయంకరంగా కొట్టిన తర్వాత ఒక చెట్టు ఉంటుంది, అది క్యాక్టస్ జాతికి చెందింది, తుమ్మ లాంటిది ఉంటుంది. ఒక పెద్ద కొమ్మ తీసుకొచ్చారు. ఆ కొమ్మకి 1.5 నుంచి 2 అంగుళాల దానికి ముళ్ళు ఉంటాయి. అది పైన గుండ్రం చుట్టి ఇక్కడ పెడతారు, పెడితే ఉండదు. అది చాలామంది పెళ్ళిళ్ళలో ఆడవాళ్ళు వెయిల్ పెట్టుకుంటారు, పైన రీద్ ఉంటుంది, ఉండదు. దానికి హెయిర్ పిన్స్ పెడతారు. వీళ్ళు యేసుప్రభు నెత్తి మీద ఆ ముళ్ళతో ఆ చట్టం పెట్టినప్పుడు అది ఉండదు. అది అందుకే ఏం చేస్తారంటే ఇక్కడొక ముళ్ళు, ఇక్కడొక ముళ్ళు, ఇక్కడొక ముళ్ళు, ఇక్కడొక ముళ్ళు, చెక్కతో గోడలోకి మేక్ కొట్టినట్లు బుర్రలోకి దింపుతారు. ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఆ విధంగా దింపినప్పుడు రక్తం కారి కళ్ళల్లోకి వచ్చినప్పుడు కళ్ళు మండుతాయి. ఆ మంటకి తట్టుకోలేక ఆయన కళ్ళు బలవంతంగా మూసుకొని ఉంటే థూ అని మొహం మీద ఊసి పళ్ళుమని చెంప మీద కొట్టి, ఎవడ కొట్టాడో చెప్పు అని అన్నారు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత రాజుగారు వేసుకునేటువంటి పై వస్త్రం, పై ఓవర్ కోట్, దాన్ని కనూష్ అంటారు, దాన్ని ధరింపచేశారు. దానికి చెమ్కీలు ఉంటాయి, చెమ్కీలు. ఆ చెమ్కీలు గాయమైనటువంటి ఆ శరీరంలోకి గుచ్చుకొని కొంచెం ఇలా ఇలా కదిలిన మాంసాన్ని పీకుతూ ఉంటాయి. భయంకరమైన నొప్పి ఉంటుంది. చేతిలో ఒక ఖర్జూరపు మట్టను పెట్టి యూదులకు రాజు అని అపహసించారు. ఇది అనుకోకుండా జరిగింది కాదు. 6వ వచనం చూడండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మన దోషం, ఆయన చిత్రహింసలకు గురై చచ్చిపోయింది నా కోసం అనేసి ఆ విధంగా ఆయన్ని మోపారు. ఆ తర్వాత అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లియు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. ఇది చాలామందికి విచిత్రంగా అనిపిస్తుంది. కొడతా ఉన్నప్పుడు బూతులు తిడతారు, కొడతా ఉన్నప్పుడు అరుస్తారు, ఉమ్మేస్తారు. కానీ యేసయ్య అలాంటి పని ఏం చేయలేదన్న. ఎందుకో తెలుసా? ఆయన ఆ బాధనంతటిని నీకోసం భరించటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి. సరే, యేసు ప్రభుని 39 సార్లు ఆ విధంగా కొట్టి రాజవస్త్రాన్ని ధరింపచేసి చేతిలో ఓ కంజూరపు మట్టను పెట్టి నెత్తి మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి పిలాతు దగ్గర తీసుకొచ్చి, ఇదిగో
అని అంటే పిలాతుతో అప్పటికే వాళ్ళ భార్య చెప్పింది, ఏమండి అతను దివ్యమైన మనిషి అండి, అతను జోలికి వెళ్ళొద్దని. ఏం చేయాలో అర్థం కాదు. భార్య వద్దంటుంది, వీళ్ళేమో ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఆ రెండిటి మధ్యన అంటున్నాడు, ఇతనిలో నాకే దోషం కనబడలేదు. కుదరదు. సరే నాకు కొంచెం నీళ్లు తీసుకురండి అంటే, ఎందుకు తీసుకురండి? తీసుకొచ్చారు. నీళ్ళల్లో చేతులు కడుక్కుంటే, ఇదేంటిది, ఈ చేతులు ఎందుకు కడుక్కుంటున్నానంటే నేను ఇచ్చే తీర్పు గురించి. ఏంటా తీర్పు? ఇతనిలో నాకు ఏ దోషము కనబడలేదో, ఇతనిలో నాకు ఏ దోషము కనబడలేదు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఇతన్ని చంపేయండి అని అంటే, ఆ నీళ్లు మా మీదై, ఆ దోషం మా మీదై అంటే ఆ నీళ్ళు ఆయన మీద చుమ్మారేమో అందరి మీద. యేసయ్య ఏ దోషం చేయలేదు. ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి న్యాయశాస్త్ర నిపుణుడు ఏమంటారు తెలుసా? ఆ తీర్పు చాలా ప్రాముఖ్యం అంటాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభుకి ఇచ్చినటువంటి తీర్పు ఆయన ఎవరో చెప్తుంది. ఆయనకిచ్చిన తీర్పు, ఇతనిలో ఏ దోషం లేదు. దోషాన్ని ఆరోపించలేకపోయారు, దోషాన్ని నిరూపించలేకపోయారు. కనీసం ఇది అయి ఉండొచ్చు అని అనడానికి ఏమీ లేదు. కానీ ఏమంటాడు తెలుసా? ఇతనిలో ఏ దోషం లేదు, ఈయన్ని సిలువెక్కించి చంపేయండి అని. ఇది అనుకోకుండా జరిగింది కాదు. 8వ వచనం చూడండి. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతను కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమములు బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను ఆయన తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? యేసు ప్రభుని సిలువకు అప్పగించారు. సర్వసాధారణంగా అందరూ చేయరు, కానీ యేసు ప్రభు చేత ఈ పని చేయించారు. యేసు ప్రభుని సిలువెక్కిచ్చారు. సిలువకి మనకు కనబడేటట్లు 2 కర్రలు ఉంటాయి. అడ్డంగా ఉండే కర్రను పెట్టుబిలం అంటారు, నిలువుగా ఉండే కర్రను సెడాయిల్ అంటారు. ఒక చిన్న కర్ర ముక్క ఉంటుంది, ఇక్కడ పెడతారు, దాని మీద ఆనుకొని కూర్చోడానికి. చేతులకి మేకులు కొడతారు కాబట్టి ఈ చిన్న కర్ర ముక్క లేకపోతే బరువుకి శరీరం లాక్కొని కింద పడిపోయి చచ్చిపోతారు. ఒకవేళ ఈ కర్ర ముక్క లేకపోతే అని గాలి పీల్చడానికి అవ్వక, గాలి పీల్చక త్వరగా చచ్చిపోతారు. త్వరగా చావకుండా ఉండటానికి చిన్న చెక్క ముక్క పెడతారు, దాన్ని సింప్లెక్స్ అంటారు. యేసు ప్రభుకి అడ్డకర్ర పెట్టుబిలం ఒకటే ఈ భుజం మీద కట్టి నడవమని చెప్పారు. మీరు సినిమాల్లో చూస్తున్నట్లు పూర్తి సిలువను యేసు ప్రభు మోస్తే కింద పడి ఉండేవాడు కాదు, దాని మీద ఆనుకునేవాడు. అడ్డకర్రను మాత్రమే మోసాడు. ఆ కర్రను మోసుకొని వెళ్తుంటే చాలాసార్లు కింద పడితే కాలుతో కొట్టి లే అని అన్నారు. యేసు ప్రభు వారు ఒక విధంగా ఆ అడ్డకర్ర తన మీద వేసుకున్నప్పుడు మన కోసం దున్నబడటానికి తన్ను తాను తీసుకెళ్తున్నాడు. వదకు తీసుకెళ్తున్నటువంటి గొర్రెకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ విధంగా ఆయన కొండ ఎక్కిచ్చారు, గొల్గొతా కొండ ఎక్కించిన తర్వాత అది ఆయన కోసం చేసిన సిలువ. ఇది నా షర్టు, నా కోసం కుట్టింది. మీరు వేసుకునే జాకెట్ మీరు మీ సైజులో చేసింది. అదేవిధంగా తన సైజు సిలువ అంటే ఈ చెయ్యి ఎంత దూరం ఉంటుందో అక్కడ ఒక రంధ్రం ఉంటుంది, ఈ చెయ్యి ఎంత దూరం ఉంటుందో ఆ రంధ్రం ఉంటుంది. ఆ సిలువ మీద ఆయన పడుకోబెట్టి ఈ చెయ్యి లాగి ఆ రంధ్రం దగ్గర తీసుకొచ్చి మేకు కొడతారు. ఆయన ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయి కదా, గట్టిగా బిగుసుకుపోయి ఉంటుంది ఆయన చేతులు. ఇక్కడ తాడు కట్టి బలవంతంగా లాగితే చాలా సందర్భాల్లో ఈ సాకెట్లోంచి ఎముక బయటకు వచ్చేస్తుందంట. ఆ విధంగా ఇటోటి అటొకటి 5 అంగుళాల మేకు కొట్టి కాలు మీద కాలు ఎక్కించి 11 అంగుళాల మేకు దింపి ఆయన్ని సిలువెక్కిచ్చారు. ఆ సిలువ మీద 6 గంటల సేపు ఆయన చిత్రహింసలకు గురయ్యారు. 3 గంటల తర్వాత చీకటి ఏర్పడింది. ఆ చీకటిలో ఆయన శోధనతో పోరాడాడు, చీకటి శక్తులతో పోరాడాడు. మన శాపం ఆయన మీద మోపబడినప్పుడు మన తరపున ఆయన శిక్ష అనుభవించాడు. ఆయన 6 గంటల సేపు ఆ శ్రమను అనుభవించాడు. ఆయన్ని 2 దొంగల మధ్యన సిలువేశారు. ఇది అనుకోకుండా జరిగింది కాదు. చూడండి 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. యేసు ప్రభుని ఆ విధంగా శుక్రవారం సిలువేస్తే సుమారు 3 గంటల ప్రాంతంలో ఆయన తల వాల్చి తండ్రి చేతికి ప్రాణం అప్పగించాడు. తల వాల్చాడు, తల దించలేదు. ఆయన తల వాల్చటానికి తల దించటానికి తేడా ఉంది. తల దించాడంటే సిగ్గు,
తలదించాడంటే ఓటమి అంగీకరించడం, తలదించాడంటే చేతకానివాడని ఒప్పుకోవటం. తల వాల్చడం అంటే ఎవరైనా పెద్ద విజయాన్ని సాధించినప్పుడు వాళ్ళు చేసే పనిది నేను సాధించా అని అంటానికి. యేసయ్య నా పాపం కోసం సిలువ మరణం పూర్తి చేశాడు. ఆయన నీకు నాకు వెల చెల్లించడం పూర్తి చేశాడు. ఆయన చివరిగా మాట్లాడినటువంటి ఒక మాట టెటెలస్టాయ్, సమాప్తమైనది. ఏంటి? వెల చెల్లించడం. నీ గురించి నా గురించి ఆయన వెల చెల్లించడం పూర్తి చేశాడు. ఆయన ఆ విధంగా వెల చెల్లించి ఆయన సిలువ మీద ప్రాణాన్ని విడిచాడు. ఆ తర్వాత అరిమతయ అనేటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి యోసేపు, నికోదేము అనేటువంటి ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభు యొక్క శవాన్ని అడిగారు. యేసు ప్రభు వారు చచ్చిపోయారో లేదో వాళ్ళకి తెలియాలి. చచ్చిపోతే కాళ్ళు నరికి ఆ ముందున్నటువంటి కిద్రోను వాగులో పడేస్తారు. అయితే వాళ్ళు రుజువు చేయడానికి ఒకే ఒక పని చేశాడు. ఈ పక్క నుంచి బళ్ళెముతో పొడిచారు. బహుశా 3-4 ఆ 2 పక్కటెముకల మధ్యలోంచి ఆయన్ని పొడిచిని ఉంటారు. నువ్వు వెళ్ళి చూసావా అని అడగొచ్చు, నీకు తెలుసా అని అడగొచ్చు. ఎందుకంటున్నాను చెప్తాను. ఎందుకంటే ఈ మధ్యలో మనకి కొంచెం లెఫ్ట్ సైడ్కి గుండెకాయ ఉంటుంది. మన గుండెకాయ ఒక సంచిలో ఉంటుంది, ఒక సంచిలో. ఆ సంచి పేరు పెరికార్డియం. పెరి అంటే పైన ఉండేది, కార్డియో అంటే గుండెకాయ. గుండెకాయ బయట ఉండే ఓ సంచి. ఆ సంచిలో ఒక 1/2 లీటర్ ద్రవం ఉంటుంది. దాన్ని పెరికార్డియం ఫ్లూయిడ్ అని అంటారు. ఆ ద్రవం నీళ్ళలాగా ఉంటుంది. నీళ్ల మధ్యన మన గుండెకాయ చక్కటి భద్రతలో దేవుడు ఇక్కడ పెట్టాడు. దాన్ని పొడిచి బయటికి లాగితే యోహాను సువార్త 19:31 తర్వాత ఉన్న విషయం ఏంటంటే నీళ్లు రక్తము బయటికి కారిని. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? పెరికార్డియంలోంచి. రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? గుండెకాయలోంచి. నీళ్లు రక్తం వేరువేరుగా ఎందుకు వచ్చింది? అప్పటికే రక్తం విరిగిపోయింది. ఎందుకు విరిగింది రక్తం? మనిషి చచ్చిపోయాడు. మనిషి చచ్చిపోయాడు అంటానికి రుజువు ఆయన శిలువ మీద ప్రాణం వదిలేయడం. చనిపోయాడు ఆయన. ఆయన్ని సమాధిలో ఉంచారు. ఎవడైనా సమాధిలో ఉంచుతారా? అదేం మాట సార్, సమాధిలో ఉంచటం. ఆ పదం ఎందుకు ఉపయోగించారు? 9వ వచనం మళ్ళీ చదువుతాను. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఈ మీటింగ్ పెట్టినటువంటి విజయ్ కుమార్ చాలా విషయాలు అద్దెకి తెచ్చాడు. ఈ స్టేజ్ అద్దెకి తెచ్చాడు, ఈ బ్యాక్ డ్రాప్ అద్దెకి తెచ్చాడు, పిఏ సిస్టమ్ అద్దెకి తెచ్చాడు, లైట్లు అద్దెకి తెచ్చాడు, కుర్చీలు అద్దెకి తెచ్చాడు, మ్యాట్లు అద్దెకి తెచ్చాడు. ప్రపంచంలో చాలా అద్దెకి తెస్తాం, కానీ ప్రపంచంలో ఎవడు ఒకటి అద్దెది వాడు. ఏంటంటే సార్ కొంచెం మీ సమాధి నాకు అద్దెకిస్తారా అని అడగరు. యేసు ప్రభు కోసం యోసేపు అని ఆయన తమ్ముడు ఫోటోస్ ఆపేస్తామడు, కూర్చో, నువ్వు మళ్ళీ లగవద్దు. ఇదే లాస్ట్ టైం. ఫోటోగ్రాఫర్ కానీ వీడియోగ్రాఫర్ కానీ ఏమైనా తప్పు చేస్తే నా నిజ స్వరూపం చూపిస్తాను నేను. ఐఎమ్ వెరీ సీరియస్. నీకు ముందే చెప్పాను నేను, ఇది పెర్ఫార్మెన్స్ కాదు, పబ్లిసిటీ కాదు, లైఫ్. ఆలోచించండి. అయితే ఆయన్ని ఆ సమాధిలో ఉంచారు. ఉంచండి. ఎందుకు? ఆయన సమాధిలో ఉండిపోయేవాడు కాదు, ఆయన తిరిగి లేచి వస్తాడు. అందుకే సమాధిలో ఉంచను. 700 సంవత్సరాల ముందు రాశారు ఈ మాట. 700 లేదు సార్, మీరు అనవసరంగా భాష్యం చెప్తున్నారు సార్ అనొచ్చు. ఇంకేం జరిగిందో మనం చూద్దాం. 10వ వచనం. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతని వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచెను. ఎవడైనా పెళ్ళికి వెళ్తే దీర్ఘ సుమంగళి భవ అంటాడు. ఎవడైనా పుట్టినరోజుకి వెళ్తే హ్యాపీ బర్త్డే అని చెప్తారు. కానీ చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, మనం సైలెంట్గా వచ్చేస్తాం. యేసయ్య చచ్చిపోయాడు, యేసయ్యని సమాధిలో పెట్టారు. ఆ తర్వాత ఈ డైలాగ్ వచ్చింది. ఏంటి ఆ డైలాగ్? చూడండి. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన
సఫలం. ఎవడు చెప్పాడు మాట? 700 సంవత్సరాల ముందు అతడు దీర్ఘాయుష్మంతుడగును. కల్పించి రాసింది కాదు ఇది, ప్రవచనం. 700 సంవత్సరాల ముందు దీర్ఘాయుష్మంతుడగును. ఎంత స్పష్టంగా రాశారు. నా యేసు నా పాపాన్ని శిలువ మీద మోసి నా శిక్షను భరించి నాకు బదులుగా చనిపోయి నాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి తిరిగి లేచాడు. ఈ రోజు అగైన్ ఆయన తిరిగి లేచాడు. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఈ రాత్రి యేసు దగ్గరకు వచ్చి, యేసయ్యా నా దోషము ఒప్పుకుంటున్నాను, యేసయ్యా నా పాపాన్ని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నా అతిక్రమాన్ని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, ఎవరికి తెలియనటువంటి దరిద్రమైన జీవితాన్ని జీవించాను నేను, నీ దగ్గర ఒప్పుకుంటున్నాను అని అంటే ఆయన చేసేటువంటి పని ఎంత స్పష్టంగా ఇక్కడ ఉందో చూడండి. 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఈ రాత్రి ఆ అనేకుల్లో నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావా? చాలా క్లియర్గా అడుగుతున్నాను. అనేకులు అనే మాట ఎందుకు అన్నారు? అందరూ అని ఎందుకు అనకూడదు? అందరూ అని ఎందుకు అనకూడదంటే ఆయన చనిపోయింది అందరి కోసమే, కానీ అంగీకరించిన వాళ్ళనే నిర్దోషులుగా చేస్తాడు. ఈ రాత్రి నీకు ఇష్టం వచ్చి నీ మనస్ఫూర్తిగా, బలవంతం ఏమీ లేదు, బలవంతపు మత మార్పిడి బైబిల్ ప్రకారం సాధ్యం కాదు. నీకు ఇష్టమైతే ఈ రాత్రి ఆయన నిన్ను నిర్దోషిగా తీర్పునిస్తానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను. ఎలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడు ఆయన. అనేకుల పాపమును భరించి తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. ఆ రోజు శిలువ మీద, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరి పాపమును క్షమించమని ప్రార్థన చేశాడే, ఆ ప్రార్థనలో నువ్వున్నావు. ఈ రాత్రి ఆ ప్రార్థన చేశాడనే విషయం నీ చెవిని పడింది. ఈ రాత్రి యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా? ఓ చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. 1829వ సంవత్సరంలో జరిగినటువంటి విషయం. అతని పేరు జార్జ్ విల్సన్ అనేటువంటి ఆయన ఒక దొంగ. ఆయన డబ్బులు లేక దొంగతనం చేయటం మొదలుపెట్టాడు. చిన్న చిన్న దొంగతనాలు. పోస్ట్ డబ్బా ఉంటుందే, ఆ డబ్బాని పగలగొట్టి దాంట్లో ప్యాకెట్ తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేసి డబ్బులు తెచ్చుకున్నాడు. ఆ ప్యాకెట్లో మందులు ఉన్నాయి. ఆ మందులు అందాల్సినటువంటి వ్యక్తికి అందకపోతే ఆయన చనిపోయాడు. ఆ మందులు అందక అతను చనిపోయాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతని మీద కేసు పెట్టారు. అయితే పోస్ట్ ఆఫీస్ వాళ్ళ మీద కేసు పెడితే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వెతికితే జార్జ్ విల్సన్ అని దొరికింది. జార్జ్ విల్సన్ని కోర్టులో నిలబెడితే ఏమన్నారంటే, ఇలాంటి దొంగతనం చేసిన వాడికి 1 వారం రోజులు జైలు శిక్ష, ఏదో కొద్ది జరిమానా వేస్తాం, కానీ ఈ విధమైన తప్పు చేయటం బట్టి ఒక వ్యక్తి ప్రాణం పోయింది కాబట్టి ప్రజలందరికీ ఒక స్పష్టమైన పాఠం ఉండాలని ఇతన్ని ఉరితీసి చంపండి 15వ రోజున అన్నారు. జైల్లో పెట్టారు జార్జ్ విల్సన్. 10వ రోజుకి మిత్రులంతా కలిసి ఒక ఉత్తరం రాశారు. ఎవరికి? ఆండ్రూ జాక్సన్, అమెరికా ప్రెసిడెంట్కి. అప్పుడు ఆండ్రూ జాక్సన్ ఆ ఉత్తరాన్ని చూసి తనకెందుకో దయ కలిగింది. సెక్రటరీతో చెప్పి, అయ్యా ఇతనికి గురించి ఉత్తరం రాయండి అని అంటే, ఆండ్రూ జాక్సన్ యొక్క సెక్రటరీ బాయర్ అనేటువంటి ఆయన ఉత్తరం రాశాడు. ఇతను ఉండేది పెన్సిల్వేనియా అనే రాష్ట్రంలో, ఫిలడెల్ఫియా అనే ఊర్లో. ఫిలడెల్ఫియా ఊరు మేయర్కి ఆ ఉత్తరం పంపించారు. నేను చెప్పేది కరెక్టో కాదో అని అనడానికి 1829 జార్జ్ విల్సన్ అని గూగుల్ చేయండి, నేను చెప్పిన స్టోరీ అంతా వస్తుంది. నేనేమి చెవులో పువ్వు పెడతలా, ఇది జరిగింది. 1829 జార్జ్ విల్సన్ అని మీరు గూగుల్ చేయండి, మీకు మొత్తం సమాచారం వస్తుంది. సరే,
ఆ ఉత్తరం పట్టుకొని ఆ మేయర్ గారు జైల్ అధికారికి ఇస్తే, జైల్ అధికారి జార్జ్ విల్సన్ గదికి వెళ్ళి తలుపు కొట్టి, జార్జ్ విల్సన్ అమెరికా ప్రెసిడెంట్ నీకు ఉత్తరం రాశాడు, అయితే ఏమంటావు? కాదయ్యా, నీకు క్షమా భిక్ష ఇచ్చాడు, అయితే నన్నేమంటావు? ఏం లేదు, ఈ ఉత్తరం మీద సంతకం పెడితే నేను బయటకు పంపిస్తానంటే జార్జ్ విల్సన్ ఒక క్షణం ఆలోచించి ఏమన్నాడు తెలుసా? నాకు అవసరం లేదు అన్నాడు. అదేంటిది నాకు అవసరం లేదు? 15వ రోజు నన్ను ఊరి తీస్తానన్నారు, తీసేయండి. జైలు అధికారికి టెన్షన్ పుట్టుకుంది, ఒకవేళ రేపు నన్ను ప్రెసిడెంట్ అడిగితే ఏం చెప్పాలని. ఆయన సుప్రీంకోర్టు జడ్జి గారు జాన్ మార్షల్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది పరిస్థితి అంటే, కూర్చో నీకు చిన్న విషయం చెప్తాను, నీకు నేను 1000 రూపాయలు చెక్ ఇచ్చాను, ఏం చేస్తావు అన్నాడు. బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకుంటాను సార్. మంచిది. ఒక 3 నెలల తర్వాత గుర్తొచ్చింది నేను చెక్ ఇచ్చానని. 3 నెలల తర్వాత బ్యాంక్కి వెళ్తే ఏమవుతుంది? 3 నెలలు అయింది కదా, చెక్కు పని చేయదు అంటారు. గుడ్. ఇప్పుడు నువ్వు చెక్ని ఏం చేస్తావు? ఏం చేస్తాను సార్? చింపి డస్ట్బిన్లో పడేస్తాను. డబ్బులు తీసుకునేటువంటి చెక్కుకు విలువ లేదు, క్షమాపణ స్వీకరించినటువంటి ఉత్తరానికి అర్థము లేదు. చింపవతల పడే. ఫ్రెండ్స్, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, జాగ్రత్త వినండి. చప్పట కొడతాం కాదు, జాగ్రత్త వినండి. ఒకవేళ దేవుడికే మైక్ ఇస్తే, దేవుడే నీతో మాట్లాడితే, ఆయన మాట్లాడే మాట ఇదే. బైబిల్ ప్రకారం ఇక్కడ కూర్చున్న మీ అందరినీ నేను క్షమించేశాను అంటాడు ఆయన. అది చల్లదు. మూరు మూసుకొని వినండి, అది చల్లదు. ఆయన క్షమించాడు. అయితే దాన్ని నువ్వు స్వీకరించకపోతే, జార్జ్ విల్సన్ లాగా నువ్వు దానికి సంతకం పెట్టకపోతే ఎంత ఘోరమో తెలుసా? నువ్వు చచ్చిపోయి నరకానికి వెళ్తే నీకు వచ్చేటువంటి తీర్పు ఏంటి తెలుసా? నువ్వు దొంగతనం చేశావు, వ్యభిచారం చేశావు, తాగుడు చేశావు, అందుకు నువ్వు నరకంకి వచ్చావు అని అనరు. యేసు నిన్ను క్షమించాడు, నువ్వు కాదన్నావు, అందుకే ఇక్కడికి వచ్చి పడ్డావు. ఈ రాత్రి ఈ వర్తమానం నీ చెవులో పడింది. యేసుక్రీస్తు ప్రభువారు అనుకోకుండా ఈ లోకంలోకి రాలా. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడో దూరాన్న కూర్చొని కబుర్లాడలా. నువ్వు పడినటువంటి బాధను తాను పడ్డాడు, నీ పాపాన్ని తన మీద వేసుకున్నాడు, నీ శిక్షను తాను భరించాడు, నీ పాపం కోసం ఆయన చనిపోయాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఈరోజు నన్ను నుంచోబెట్టి ఈ మైక్ నా చేతిలో పెట్టి నీకు ఈ వర్తమానం వినిపించాడు. ఈ రాత్రి యేసయ్య, నా హృదయంలోకి మీరు రండి, నా పాపానికి వెలకడుతూ నువ్వు సిలువ మీద చనిపోయావని నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి అని ఈ రాత్రి నువ్వు ఒప్పుకుంటావా? బలవంతం ఏం లేదు, నీ ఇష్టం. లేదు నాకు అవసరం లేదంటావా? నీ చాయిస్. ఈ రాత్రి అవకాశం వచ్చింది. మీరేమంటారో ఆలోచిద్దాం. తలంచండి, కళ్ళు మూసుకోండి. నేను 2 మినిట్స్లో ముగిస్తాను. ఈ టైంలో ఎవరు లేవద్దు. ఇది చాలా సీరియస్ మూమెంట్. ఒక్క 2 మినిట్స్ తలవంచండి, కూర్చోండి. ఒకసారి ప్రార్థన చేయొద్దు, మీ హృదయంలోకి తొంగి చూడండి. ఈ మాటలన్నీ విన్నారు మీరు. ఈ మాటలు వింటున్నప్పుడు మీకేమనిపించింది? మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి అతను నలుగొట్టబడెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచెను. అన్యాయమేమో ఆయనలో లేదు. అన్యాయపు తీర్పు నొందినవాడాయన, న్యాయము వంతుడాయన, అన్యాయముగా తీర్పు పొందాడు ఆయన. ఎందుకు అనంటే ఆయన చనిపోయింది ఆయన చేసిన పాపానికి కాదు, నువ్వు నేను చేసినటువంటి పాపానికి. ఈ రాత్రి ఇది నిజం అని నువ్వు నమ్మితే, నీ హృదయంలో ఇది సత్యం అని గ్రహిస్తే, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో పనిచేస్తున్నప్పుడు, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోకి రండి అని చెప్పడానికి ఇష్టమేనా? నేను చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయకముందు మీలో ఎవరైనా నేను ఆ యేసయ్యని నా రక్షకుడిగా అంగీకరిస్తాను, నా హృదయంలోకి రమ్మని అడుగుతాను, మనస్ఫూర్తిగా
మీలో ఎవరైనా స్వేచ్ఛతో హృదయపూర్వకంగా అంగీకరించి ప్రార్థన చేయడానికి ఇష్టపడితే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. చేతులెత్తిన వాళ్ళు దించేయండి. చేతులెత్తిన వాళ్ళు ఉన్న చోటన లేచి నిలబడండి. చేతులు ఎత్తిన వాళ్ళు మాత్రమే, అందరు కాదు. తలొంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. చేతులు దించేయండి, తల వంచండి, కళ్ళు మూసుకోండి. నేను ఇప్పుడు అడగబోయేది కొంచెం కఠినతరంగా ఉంటుంది, కానీ ఈ పని చేస్తే మీకు ఒక నిశ్చయత వస్తుంది. ఏంటది? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుంచి భూలోకములోకి వచ్చాడు నన్ను విమోచించడానికి. గొల్గొతా కొండకి నడుచుకుంటూ వెళ్ళి సిలువ మీద ఆయన చచ్చిపోయాడు. నన్ను పాపం నుంచి బయటికి తీసుకురావడానికి. సమాధిలోంచి బయటకు వచ్చాడు నాకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి. ఈ రాత్రి ఆ యేసయ్యను అంగీకరించడానికి 4 అడుగులు వేయటం పెద్ద విషయం కాదు. ఎవరైతే లేచి నిలబడ్డారో దయచేసి నడుచుకుంటూ ఈ స్టేజ్ దగ్గరికి రండి. నేను చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. రండి. ఆ సమయంలో తలంచండి, కళ్ళు మూసుకోండి. కూర్చున్న వాళ్ళు మీ గురించి మీరు ఆలోచించండి. మీరు ఇదివరకే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఈ సాయంకాలపు పరిస్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి, ప్రార్థన చేయండి. వచ్చేటప్పుడు మాట్లాడద్దు, రండి. ఈ కార్యం చాలా పవిత్రమైనది. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి మనఃపూర్వకంగా మీరు వచ్చారు ఇక్కడికి. తలంచండి, కళ్ళు మూసుకోండి. వచ్చినటువంటి మీరు మీ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, ఈ రాత్రి నన్ను ప్రేమించి ఈ వర్తమానం వినిపించావు. చెప్పండి ఆయనకి, యేసయ్యా, ఈ రాత్రి నేను అర్థం చేసుకునేటట్లు వివరణతో ఈ మాటలు నాకు వినిపించావు. నీకు వందనాలు ప్రభా. చెప్పండి యేసయ్యతో, ఈ రాత్రి నీ కార్యాన్ని నా జీవితంలో జరిగించు ప్రభా. నేను చేసినటువంటి పాపానికి నువ్వు సిలువ మీద చనిపోయావని నేను ఒప్పుకుంటున్నాను. ధైర్యంగా మన హృదయంలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం. ఎలాంటి ఫిల్టర్ లేకుండా ప్రార్థన చేద్దాం. మీ హృదయంలో ప్రభు దగ్గర మీ పాపాన్ని ఒప్పుకోండి. మీ హృదయంలో యేసయ్యని మీ రక్షకుడు అని అంగీకరించండి. మీ హృదయంలోకి యేసు ప్రభుని ఆహ్వానించండి. యేసయ్య, నా హృదయంలోకి రండి. మీరు యేసయ్య, నా పాపాన్ని క్షమించండి. యేసయ్య, మీరు సిలువ మీద చనిపోయింది నా కోసం అని యేసయ్యతో స్పష్టంగా చెప్పండి. బైబిల్లో ఈ మాట ఉన్నది. మనము హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనం రక్షింపబడతామంట. ఈ రాత్రి ఆ రక్షణ అనుభూతిలోకి ఇక్కడ ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు రావాలి. రక్షణ అనుభూతిలోకి రావాలి. ఇది ప్రత్యేకమైన సమయం. దేవుడు ఒక మనిషితో మాట్లాడేటువంటి సమయం. దేవునితో ఒక మనిషి ఒక సంబంధం ఏర్పరచుకునేటువంటి సమయం. ఈ పవిత్రమైన సమయంలో సమస్త దుష్ట శక్తుల ప్రభావం లయం అవ్వాలి. పరిశుద్ధాత్మని కార్యం ఇక్కడ జరగాలి. ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నన్ను క్షమించు, నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నన్ను శుద్ధునిగా చేయి. మేక్ మీ హోలీ. ఒకసారి మీ కుడి చేయి మీ హృదయం మీద పెట్టుకోండి. ఒక్కసారి మౌనంగా మీ హృదయం మీద పెట్టుకోండి. నేను ఒక చిన్న ప్రార్థన చెప్తాను, నా వెంట మనస్ఫూర్తిగా ప్రార్థన చెప్పండి. యేసయ్యా, ఈ సాయంత్రం నన్ను ప్రేమించి నాకు ఈ వర్తమానాన్ని వినిపించావు. యేసయ్యా, నా కోసం ఈ లోకములోనికి నువ్వు వచ్చావని, సిలువ మీద నా పాపాన్ని మోసుకుంటూ నాకు బదులుగా నా శిక్షను అనుభవించి చనిపోయావని నేను ఒప్పుకుంటున్నాను. యేసయ్యా, నిన్ను సమాధి చేశారు, 3వ దినాన్న నువ్వు తిరిగి లేచావు. నువ్వు సజీవుడివి, నువ్వు మృత్యుంజయుడివి. యేసయ్యా, నువ్వు నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించు.
నీ బిడ్డగా, నీ సాక్షిగా జీవించటానికి నాకు సహాయం చేయి. ఈ ప్రార్థన విన్నావు, నీకు వందనాలు. ఆమేన్. దయచేసి వెనక్కి వెళ్ళండి, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మౌనంగా మీ సీట్లోకి వెళ్ళి మళ్ళీ మీరు కూర్చోండి. వెనక్కి తిరిగి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను. మా దేవా, మా ప్రభా, ఈ బిడ్డలు ఇక్కడికి వచ్చి ఈ విధంగా ప్రార్థన చేయటానికి నువ్వు మనసునిచ్చావు. వాళ్ళు సీట్లలోంచి లేచి నిలబడి ఇక్కడ దాకొచ్చి గట్టిగా ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్ముని కార్యము జరిగించావని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది కేవలం నీ కార్యం ప్రభా. సమస్త ఘనత మహిమలు నీకు మాత్రమే ఆరోపిస్తున్నాం ప్రభా. ఇది నీ కార్యం, ఇది నీ కార్యం ప్రభా. ఈ రాత్రి ఎలమంచిలో ప్రభా మీరు చేసినటువంటి ఈ కార్యానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సమస్త దుష్ట శక్తుల ప్రభావాన్ని మేము అరికడుతున్నాం ప్రభా. చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని బంధిస్తున్నాం ప్రభా. నీ ఆత్మకార్యం జరిగించావు ప్రభా. నీ బిడ్డలకు నువ్వు స్వేచ్ఛను అనుగ్రహించావు ప్రభా. నీకు వందనాలు. ఎవరైతే ముందుకొచ్చి ప్రార్థన చేశారో ప్రభా, ఎవరైతే పాపాన్ని ఒప్పుకున్నారో ప్రభా, వారిలో రక్షణ నిశ్చయతను ఈ రాత్రి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. నీ బిడ్డలుగా ఈనాటి నుంచి జీవించడానికి మీరు శక్తిని అనుగ్రహించమని అడుగుతున్నాను. యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. ఎవరైతే ముందుకొచ్చి ప్రార్థన చేశారో 4 విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్త వినండి. 4 పనులు చేయటం మీరు మర్చిపోవద్దు. నెంబర్ 1, యేసయ్యతో ఒక సంబంధాన్ని ఈరోజు కలుపుకోవడానికి ఇష్టపడ్డారు, ముందుకొచ్చి ప్రార్థన చేశారు. ఆ సంబంధాన్ని కొనసాగించడానికి మొదటి పని, ఆయనతో మీరు మాట్లాడండి. ఆయనతో మీరు మాట్లాడండి. ప్రతిరోజు మాట్లాడండి. ఉదయాన్న మాట్లాడండి, రాత్రి మాట్లాడండి, నడుస్తున్నప్పుడు మాట్లాడండి, ఖచ్చితంగా మాట్లాడండి. ఆయనతో మాట్లాడటాన్నే ప్రార్థన అంటారు. ప్రార్థన మర్చిపోవద్దు. ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే యేసయ్యతో మాట్లాడటమే. ఇది ఒకటి. రెండోది, ఆయన మాటలు వినండి. ఆయన మాటలు వినండి. మీకు చదువుకోవటం వస్తే బైబిల్ చదవండి. బైబిల్ రాకపోతే మీరు మొబైల్ పెట్టుకొని బైబిల్ వినండి. రోజు ఆయన మాటలు వినండి. బైబిల్ ఆయన మాట. ఆయనతో మాట్లాడండి. ప్రార్థన, ఆయన మాటలు వినండి, బైబిల్, అది రోజు. మూడోది, దేవుని బిడ్డలతో సహవాసం చేయండి. మీరు ఏదైనా చర్చికి వెళ్ళే వాళ్ళైతే అదే చర్చిలో కొనసాగండి. ఏ చర్చికి వెళ్ళని వాళ్ళైతే ఇక్కడ పాస్టర్స్ ఉన్నారు, అడగండి. మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి చర్చికి వెళ్ళండి. బైబిల్ బోధించి యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించేటువంటి చర్చ్కి మీరు వెళ్ళండి. ఇది మూడోది. నాలుగోది, ఎవరైనా ఎప్పుడైనా నువ్వెందుకు ఇలా జీవిస్తున్నావు అని అడిగితే, ఎవరైనా ఎప్పుడైనా ఏంటి ఇలా ఉన్నావు అని అడిగితే వాళ్ళకి చాలా ప్రేమపూర్వకంగా మీలో వచ్చినటువంటి మార్పుకి సాక్ష్యాన్ని ఇవ్వండి. ఈ 4 మర్చిపోవద్దు. 1, ప్రార్థన చేయండి. 2, బైబిల్ చదవండి. 3, సహవాసంలో ఉండండి. 4, సాక్ష్యాన్ని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.